This meeting is being recorded. వైదేహి నువ్వు మ్యూట్లో ఉన్నావు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। This meeting is being recorded. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సో మనము 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగాన్ని ఇప్పటిదాకా కొన్ని శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చాము. వీటిల్లో ఒక్కసారి మళ్ళా మనము కొంచెం విహంగ వీక్షణం లాగా చేసుకొని మళ్ళా నెక్స్ట్ శ్లోకానికి మనము 20-21 శ్లోకాల దగ్గర నుంచి చెప్పుకుందాము. ఈ వీటిల్లో ఇప్పటిదాకా ఏంటంటే ఈ గుణత్రయ విభాగ యోగం అనేది మనకి భగవానుడు మనకి ఈ గుణాతీతుడు అవ్వాలి మనం అంటే ఈ గుణాల నుంచి ఈ గుణాల మూలానే మనకి ఈ ప్రకృతి సంభవించి ప్రకృతి అంతా వస్తుంది. మన పూర్వజన్మ కర్మలు వాసనలు అనేవన్నీ ఈ సమిష్టి కారణ శరీరంలో ఉండి వాటి మూలానే మనకి ఇదంతా వస్తుంది అనే ఉద్దేశంతో మనకి చెప్పడం జరిగిందనమాట. ఈ శరీరాల్లో ఒక శక్తి ఉంది, అంటే ఒక తత్వం ఉంది. ఆ తత్వాన్ని మనం చైతన్యము అన్నాము. ఆ చైతన్యము నిర్గుణము, సాక్షి చైతన్యము అని చెప్పి అనుకుంటాం కదా. ఈ శుద్ధ చైతన్యానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుణాలేమి ఉండవు కదా, అది నిర్గుణమైనటువంటిది. కానీ ఆ శక్తి వల్ల నేను బీజప్రదాతనయ్యి అహం బీజం దదామి అని చెప్పేసి బీజాన్ని ఉంచుతున్నాను అని చెప్పేసి భగవానుడు మనకి చెప్తూ ఉంటాడు కదా. 3వ శ్లోకంలో అక్కడ చెప్తారనమాట. ఇట్లా మనకి ఎప్పుడైతే మన మనస్సు ప్రశాంతంగా ఉంటే లేదా ప్రశాంతంగా లేదనుకో, అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మనము ఆ మనస్సుని కూడాను ఒకటి సాక్షిగా చూస్తుంది కదా. ఆ మనస్సుని కూడా ఒకటి సాక్షిగా చూస్తుంది. అదే అసలైనటువంటి సాక్షి చైతన్యం అన్నమాట. మనస్సు కూడాను చైతన్యమే, కానీ జడం అంటున్నాం దాన్ని. ఆ మనస్సుని కూడా చూసేటువంటి ఏదైతే ఉందో ఆ సాక్షి తత్వాన్ని, అదే పరాతత్వం అన్నమాట. ఈ ఈ సాక్షి తత్వం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది కాకుండా మనకి చిదాభాసం అని చెప్పేసి మనము ఆ చిదాభాసం ద్వారానే మనం అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అనుకుంటున్నాం అనమాట. సో అది మనస్సు నిలకడ అయ్యి క్వైట్ అయిపోయి అంతా ఉంటేనేమో చక్కగా
మనం అదే సాక్షి చైతన్యం అవుతుంది కదా. ఇప్పుడు ఎలాగైతే ఒక సముద్రము అలలు తీసుకుంటే అలలే సముద్రము, సముద్రమే అలలు, అది తెలిసిందే మనకి. కాకపోతే అలగా చూసినంతసేపు అది జడంగా చూస్తాం, అది కాదనుకుంటాం అన్నమాట. అట్లానే మనస్సు కూడా అంతే అన్నమాట. కాకపోతే ఈ పంచభూతాలన్నీ కూడాను ఈ ప్రకృతి నుంచి తయారు చేయబడతాయి. అందుకని ఈ దీని నుంచి వచ్చినాయి కాబట్టి అది కూడా జడమైనటువంటివే అని చెప్పేసి చెప్పుకుంటాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనము అహం బ్రహ్మాస్మి అనే తత్వాన్ని మనం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ జడము అనేటువంటి ప్రతి పదార్థం ఏదైతే ఉందో అది కూడాను చైతన్యమేను అని మనకు అర్థమవుతుంది అనమాట. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అనేది అర్థమవుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనము గుణాతీతులమయ్యి ఆ గుణాలకి బియాండ్ వెళ్ళినప్పుడు మాత్రమే అది మనకి సర్వం కల్విదం బ్రహ్మ అనేది కూడాను మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఏంటి, వెష్టిగా దాటాలి, సమిష్టిగా దాటాలి, ఈ రెండూ ఉన్నాయి అన్నమాట. లేకపోతే అటు ఇటు కొంచెం తిరుగుతూ ఉంటాం అనమాట. ఇంకా సంకల్పాలు మనల్ని వేధిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మనము తత్వబోధ ప్రకారం చెప్పుకుంటే మనం చెప్పుకున్నది ఈ బింబ చైతన్యము, ప్రతిబింబ చైతన్యము అనేది రెండు మనం చెప్పుకున్నాము కదా. ఒకటి ఒరిజినల్ కాన్షియస్నెస్, ఒకటి రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అని చెప్పుకున్నాము. ఇది ఎందుకు అంటే మనము చేసే ప్రతి పనిలో, మనం చూసే ప్రతి దాంట్లో, వినే అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదుల్లో ఏది చేస్తున్నా కానీ ఒకటి దాని వెనకమాల ఉన్నటువంటి బింబ చైతన్యం ఉంటుంది, ఒకటేమో ప్రతిబింబ చైతన్యం ఉంటుంది అనమాట. అంటే రియాలిటీ ఉంటుంది, నాట్ సో రియల్ కూడా మనకు కనపడతా ఉంటుంది. మనం నాట్ సో రియల్ని పట్టుకుంటామా, ఆ రియల్ని రియల్ ఎప్పుడు ఎట్లా చూడాలి అంటే, మనం ఒక స్క్రీన్ మీద మూవీ చూస్తున్నాము, వైట్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ మీద కనిపించేవన్నీ సో రియల్గా ఉంటుంది. అది ప్రతిబింబ చైతన్యం అయినా కానీ, ఆ లైట్ ద్వారా వస్తున్నది అయినా కానీ, రిఫ్లెక్టెడ్ అయినా కానీ, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ని మనం పట్టించుకోం కదా. ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నది అని తెలుసుకోవటమే నిజమైనటువంటి సాధన. అందుకనే ఇది ఎక్స్పీరియన్స్ అయ్యేది కాదు, జస్ట్ ఈ పంచతత్వాలతో ఎక్స్పీరియన్స్ అయ్యేది కాదు ఈ సాక్షి చైతన్యము. ఆ సాక్షి చైతన్యం నువ్వే, ఇదే అంతటా ఉన్నది అని తెలుసుకోవటమే గుణాతీతుడి యొక్క లక్షణం అన్నమాట. ఓకే, గుణాలను దాటినప్పుడు అది జరుగుతుంది. ఇది మనం ప్రతి విషయంలో ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. మనం గుణాతీతులం కాకపోయినా కానీ ఈ ప్రతి విషయంలో మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటి, ఈ అహంకారము అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. అహంకారము అంటే ఏం చెప్పుకున్నామంటే, సమిష్టిగా వచ్చినప్పుడు ప్రకృతి ప్లస్ చిదాభాస, ప్రకృతి ప్లస్ చిదాభాస అంటారనమాట. అది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కార్యకారణ సంఘాతం అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. తర్వాత ఈ ఈ బింబ చైతన్యాన్ని సాక్షి చైతన్యం అంటాము. తర్వాత ప్రతిబింబ చైతన్యాన్నేమో అహంకారము అంటాము. ఓకే, ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకున్నాం. ఇట్లా గుర్తుపెట్టుకొని మనము సరే ఈ అహంకారాన్ని నేను కాదు, నేను సాక్షిని అనేటువంటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంలో నిలబడటమే ఈ ఈ గుణాతీతుడి యొక్క లక్షణం అన్నమాట. ఎందుకంటే ఇదంతా ఇంట్రడక్షన్ లాగా అన్నమాట. మళ్ళా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. దానికి మనకి తమో గుణము, రజోగుణము, సత్వగుణం అనేది ఉన్నాయి. 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలు మనల్ని బంధిస్తూ ఉంటాయి. సత్వమేమో మనకి ఈ జ్ఞానం ద్వారా, సుఖం ద్వారా బంధిస్తుంది. కర్మేమో కర్మ ద్వారానేమో మనం రజోగుణంలో బంధించబడుతున్నాము. కర్మ సంగేన. తమో గుణము నిద్ర, ఆలస్య, ప్రమాద అని చెప్పేసి అవన్నీ మనం చెప్పుకున్నాం ఇంతవరకు. వీటన్నింటిలో సృష్టి జరిగే ముందు, అంటే ప్రళయంలో ప్రకృతిలో ఈ 3 గుణాలు సమతుల్యతతో ఉంటాయి అన్నమాట. ఓకే, సమతుల్యతతో ఉంటాయి. ఆ సమతుల్యత అంటే ఏంటంటే 3 గుణాలు ఆ ఈక్వలైజ్డ్ బ్యాలెన్స్లో ఉంటాయి. కానీ మనం వచ్చేటప్పటికి ఏంటంటే ఆ గుణ సామ్యం ఉండదన్నమాట. ఈ ప్రకృతి ఎవాల్వ్ అయినప్పుడు, అవ్యక్తంలో ఉన్నప్పుడు అది సమంగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఉంటుంది.
కానీ వ్యక్తమైనప్పుడు మాత్రం ఆ బ్యాలెన్స్ పోయి ఆ సమిష్టి కారణ శరీరంలో ఏవైతే మార్పులు ఉండాలో, ఎంత బ్యాలెన్స్ ఉండాలో ఒక్కొక్కటి అనేది దాన్ని బట్టి ఈ సృష్టి జరుగుతుంది. అలానే వ్యష్టిగా కూడా ఒక శరీరం ఎలా ఉండాలి, ఒక మానసిక చింతన ఎలా ఉండాలి అనేటువంటి భావనలన్నీ దాంట్లో నుంచి వస్తాయన్నమాట. మనం గనక అందుకనే మనకి కృష్ణుడు భగవానుడు ఏం చేశాడు అంటే ఈ విశ్లేషణని తీసుకున్నారు ఆయన. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. అంటే అహంకారం అనేది ప్రకృతి తత్వం నుంచి ఏర్పడింది. ఈ గుణాల నుంచి మనం తప్పించుకోలేం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో మనం చేసే పనుల్లో ఆ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని కరెక్ట్ చేసుకోవటానికి ఒక గుణాన్ని పెంచుకుంటే మిగతా 2 గుణాలు తగ్గిపోతాయి అని చెప్పారు. అంటే మనం సత్వగుణాన్ని కనుక బాగా పెంచుకుంటూ పోతే రజోతమ గుణాలు ఆటోమేటిక్గా డార్మెంట్గా అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనము ఆ గుణాతీతులుగా ఎదగటానికి ముందు సత్వగుణంలోకి వచ్చి దానికేంటి మనం కర్మ ద్వారా తమో గుణంలో నుంచి కర్మయోగం ద్వారా తమో గుణంలో నుంచి రజస్సులోకి వచ్చాము. రజస్సులో నుంచి మళ్ళా సత్వగుణంలో రావటానికి భక్తి యోగాన్ని వాడుకున్నాము. ఆ భక్తి యోగంలో నుంచి జ్ఞాన యోగం తెలుసుకొని ఆ జ్ఞాన యోగంలో మళ్ళా మనం ఏం చేసాము, శ్రవణ మనన నిధిధ్యాసలు అని చెప్పుకున్నాము. ఆ శ్రవణం ద్వారా మననం ద్వారా ఏమవుతుంది అంటే శాస్త్రాన్ని తెలుసుకోవాలి, శాస్త్రాన్ని తెలుసుకుంటాము అనే ఉద్దేశంతో మొదలు పెడతాము. తర్వాత మననం చేస్తూ చాలా డౌట్లు వచ్చి మనకి చాలా సందేహాలన్నీ వచ్చి దాన్ని ఇంకా చేసుకుంటూ పోతూ ఉంటాము. కానీ శాస్త్ర వాసన అనేది ఇంకా పట్టుకుంటుంది. ఆ శాస్త్ర వాసన పట్టుకున్నప్పుడు మనం గుణాతీతులు అవ్వాలంటే కష్టం అన్నమాట. అది కూడా కష్టమే. అంటే ఒక సన్యాసిగా వెళ్ళిన తర్వాత కూడాను దాని ఆర్గనైజేషన్‌ని అది చేయాలనుకుంటూ, అందరికి హెల్ప్ చేయాలనుకుంటూ, ఇలా చాలా వాసనలు మనలో వస్తూ ఉంటాయి. ఆ వాసనలన్నీ కూడాను మెల్లగా పోతే గాని మనం గుణాతీతులు అవ్వలేమనమాట. అట్లానే ఈ సత్వగుణాన్ని మనం పోల్ వాల్టింగ్‌లో ఒక పోల్ తీసుకొని అవతల వైపుకి జంప్ చేసేట్టుగా ఎలాగైతే వాడుకుంటామో, అలానే సత్వగుణాన్ని వాడుకొని ఆ పోల్‌ని వదిలేయాలన్నమాట. ఆ జ్ఞాన వాసన గాని, ఏదైనా గాని ఇంకా వదిలేస్తాం. అది అప్పుడు మనము ఈ త్రిగుణాతీతులము అవుతామన్నమాట. ఇక్కడ మనము ఇంకొక ఫ్యూ మినిట్స్ మళ్ళా ఏం చెప్పుకున్నాము అనేది ఒకసారి లక్షణం ఈ చార్ట్‌లో గనుక మనం చూస్తా ఉంటే, ఆ లక్షణం అంటే మనకి ఈ జ్ఞాన ప్రధానము, కర్మ ప్రధానము చెప్పేసేసి మనము తమో ప్రధానము అని చెప్పేసి 3 గుణాలకి చెప్పుకున్నాము కదా! ఓకే. తర్వాత లింగం అని ఉంది. అదొచ్చేటప్పటికి ఏంటంటే ఒక వ్యక్తిలో ఏ గుణం ఎక్కువగా ఉందో తెలుసుకోవటం అనేది మనలో ఎట్లా అనేది రెండోదన్నమాట అది. దాన్ని లింగం అంటారు. అంటే క్యారెక్టర్ లాగా అన్నమాట. తర్వాత అది ఎలా బంధిస్తుంది మనల్ని అంటే ఇందాక చెప్పుకున్నాము. సుఖ సంగేన, జ్ఞాన సంగేన సత్వంలో అని చెప్పేసేసి, కర్మ సంగేన అని చెప్పేసేసి, తర్వాతేమో మనం ఈ నిద్ర, ఆలస్య, ప్రమాద అని చెప్పేసి అవన్నీ చెప్పుకున్నాం మనం. సో, ప్రమాద సంగం అంటారు. సో, ఇట్లా మళ్ళా చెప్పిన తర్వాత గతి చెప్పారు. అంటే ఈ ఏ గుణంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎలా వెళ్తారు? అనే దానికి ఊర్ధ్వగతి సత్వగుణాలు ఉన్నప్పుడు ఊర్ధ్వగతి, మధ్యమ గతి వచ్చేటప్పటికి రజోగుణము, అధోగతి వచ్చేటప్పటికి తామసిక గుణము అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. సో, చివరిది ఫలం. ఫలం అని చెప్పారు. ఆ ఫలం ఏంటి అంటే మనము మరణించాక వెళ్ళటము అవంతా ఉంటుంది. ఫలితం ఉంటుంది. కానీ మనము సత్వగుణం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక పుణ్యాన్ని పొందుతూ ఉంటాడు ఒక వ్యక్తి. పుణ్యాన్ని పొందినప్పుడు ఏమవుతుందంటే ఆ పుణ్యమే మనల్ని జ్ఞానం వైపుకి నడిపిస్తుందన్నమాట. మామూలుగా మనము ఆహ్, ఈ సకామ కర్మలు చేసుకుంటూ పుణ్యం సంపాదించడం వేరు. ఆ నిష్కామ కర్మలు చేస్తూ భగవదర్పణ బుద్ధితో వెళ్ళినప్పుడు, ఓకే. భగవత్ ప్రసాద బుద్ధితో ఉన్నప్పుడు, అప్పుడేమవుతుందంటే ఆ పుణ్యం కాస్త జ్ఞానం వైపుకి మనల్ని నడిపిస్తుందన్నమాట. సో, అది నిజమైనటువంటి ఫలం అన్నమాట అక్కడ. ఊర్ధ్వలోకాలకు వెళ్ళటం అనేది గతి. కానీ ఫలం దగ్గరికొచ్చేటప్పటికేంటంటే, ఈ పుణ్యం మనకెలా ఉపయోగపడుతుంది? అది నువ్వు స్వర్గలోకానికి సుఖాలు అనుభవించడానికి ఉపయోగపడుతుంటే,
అది మళ్ళా సుఖసంగేన బధ్నామి అని చెప్తారు. అలా కాకుండా అది ఈ ఫలం కాస్త నిష్కామ కర్మ అయినప్పుడు, మనం నిష్కామ భక్తి అయినప్పుడు డెఫినెట్గా మనకి అది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అనమాట. ఇలా ఈ ఈ మొత్తం స్లైడ్స్లో మనము ఇప్పుడు చూస్తున్న దాంట్లో 5 రకాలుగా చక్కగా మనకి భగవానుడు మొత్తం చెప్పడం జరిగింది. నెక్స్ట్ కవిత, కెన్ యూ గో టు 20th శ్లోక? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మనము పోయినసారి మనము 19, 20 దాకా ఆల్మోస్ట్ చెప్పుకున్నాము. ఇక్కడ ఒకసారి దీంట్లో చూస్తే 19 ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ 20కి వెళ్దాము. 19 దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్పారు అంటే, ఎవరైతే గనక ఈ 3 గుణాలని ఒక ద్రష్ట అయ్యి కర్తగా కాకుండా, ఓకే, సాక్షిగా చూస్తూ ఈ 3 గుణాలని అతీతుడై అయి ఉన్నప్పుడు ఈ సచ్చిదానంద పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మని అర్థం చేసుకొని అప్పుడు అతడు నా స్వరూపాన్ని పొందుతున్నాడు అని చెప్పేసి పరం వేత్తి మద్భావం సోదిగచ్చతి అని చెప్పి 19వ శ్లోకంలో చెప్తారనమాట. అది గుర్తు చేసుకుంటూ మనము ఇప్పుడు 20వ శ్లోకానికి వద్దాము. ఎందుకు అంటే మోక్షానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అని చెప్పి ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. నిజంగా అన్ని మార్గాలు ఉన్నాయా అంటే కర్మయోగం చెయ్యాలి, భక్తి యోగం చెయ్యాలి, ఏదో రాజయోగం అని, హఠయోగం అని, క్రియలని, కొండలని, ఇట్లా ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటి వల్ల మనకు కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. ఈ మెథడ్స్ అన్నింటిలో ఉపయోగం ఏంటి అంటే ఈ గుణాలు మనల్ని ఎలా బంధిస్తున్నాయి, మనం వాటికి ఎలా లోబడి ఉన్నామో, ఆ ఆ లోబడి ఉన్న విధానము, దాంట్లో ఉన్న క్వాలిటీస్ని అర్థం చేసుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానం సూట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ పర్సనాలిటీని బట్టి. ఆ పర్సనాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ కారణ శరీరంలో ఉన్నటువంటి కర్మ ఫలితాలు, వాసనలను బట్టి వస్తుంది. అది గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే, వాళ్ళు మనలో ఉన్న వాసనలని, మనలో ఉన్నటువంటి ఆ కర్మ ఫలితాలు, ఆ పూర్వజన్మ సంబంధాలన్నింటిని చూడగలుగుతారు. కొన్ని గట్టిగా ఉన్న వాసనలు మనం వదిలించుకోకుండా ఈ మోక్ష మార్గంలో నడవలేము అన్నమాట. అందుకని నీకు ఒక మంత్రాన్ని ఉపదేశించటము, లేదా నీకు ఇదిగో ఇన్ని క్రియలు చెయ్యి నువ్వు, లేదా ఈ ఈ హఠయోగంలో ఇవి చెయ్యి, నువ్వు భక్తిలో ఈ మంత్రాన్ని ఉచ్చరించు అని చెప్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒకళ్ళ ద్వారా ఇంప్రెస్ అయినప్పుడు ఓ ఇదే మార్గం అనుకోవచ్చు మనం. ఒకళ్ళకి సూట్ అయింది ఇంకొకళ్ళకి కాదనమాట. ఓకే, అది నాకు ఉపయోగపడుతుందంటే నా వాసనలకు తగ్గట్టుగా నా గురువులు నాకు చెప్పారు అది. కొంతమంది ఆ గ్రూప్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఉపయోగపడచ్చు అది. ఎందుకు ఉపయోగపడుతుందంటే సేమ్ వాసనలతో ఉన్నవాళ్ళు ఒక చోట చేరుతారు. మళ్ళీ వాళ్ళల్లో కూడాను కొంత తేడాలు ఉంటాయి అన్నమాట. ఆ కాంబినేషన్స్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ సత్వ రజో తమో గుణాల్లో. అందుకని అందరికీ అన్నీ కుదరదు. కానీ ఆ వాసనతో మనం చేరుకున్నప్పుడు, ఒక చోట వచ్చినప్పుడు మనకి వర్క్ చెయ్యొచ్చు అనమాట అది. ఓకే, ఒక గ్రూప్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని ఒకసారి చెప్పుకొని మనం మిగతా వాటికి వెళ్దాం. ఈరోజు ఇంకొకటి ఏం చేద్దామంటే మనము కొంచెం క్లుప్తంగా ఫస్ట్ చెప్పుకుంటూ వెళ్ళి ఈ శ్లోకాలు 20 నుంచి 27 దాకా ఆమ్, తర్వాత మళ్ళా దీన్ని ఎనాలిసిస్ చేసుకొని కొంచెం ప్రాక్టికల్ పాయింట్స్, మనం ఎలా మారాలి, మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే ఆస్పెక్ట్ని కూడా చెప్పుకుందాం ఈరోజు. ఓకే, అది దానికి కూడా టైం పెట్టుకుందాం ఈరోజు. సో ఇది 20వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి మనం పోయినసారి చెప్పుకున్నాం, కొంచెం ఒక్కసారి మళ్ళీ చూద్దాం. గుణానేతాన్ అతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరాదుకై విముక్తోమృత మశ్నుతే అని చెప్తున్నారు. ఇక్కడ
ఒక మనం తీసుకుంటే శరీరం యొక్క ఉత్పత్తికి కారణాలు అయినటువంటి ఈ 3 గుణాలు అధిగమిస్తే అప్పుడు ఏమవుతుంది అంటే జన్మ, మృత్యు, వార్ధక్యం వలన కలిగేటువంటి దుఃఖాల నుంచి విముక్తులం అయిపోయి శాశ్వతత్వాన్ని, పూర్ణత్వాన్ని పొందుతాము అనేది ఈ శ్లోకంలో చెప్పటం జరిగింది. అంటే ఏంటి? ఈ గుణాతీతుడి యొక్క స్థితికి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ మనకి దీన్ని ఎక్కడ నుంచి ఉపయోగించుకున్నారు అంటే మనకి తైత్తరీయంలో నుంచి ఉపయోగించుకోవటం జరిగింది. హౌ డస్ వన్ బికమ్ గుణాతీత అనే దాన్ని ఈ దేహ సముద్భవాన్ అంటే అక్కడ అతీత్య అనే పదంలో చూసుకుంటే ఏంటంటే అక్కడ దాంట్లో మనకి ఈ మనం రిట్రాక్ట్ చేసుకోవటం అన్నమాట. అంటే ఏంటి? రివర్స్ ఆర్డర్‌లో వెళ్ళటం అన్నమాట. ఈ రివర్స్ ఆర్డర్‌లో వెళ్ళేది తైత్తరీయం ఇంతకుముందు మనం స్లైడ్స్‌లో చెప్పుకున్నప్పుడు 13వ అధ్యాయంలో ఆ రివర్స్ ఆర్డర్‌లో సృష్టి క్రమం వెళ్ళేది ఏదైతే ఉందో, ఆ రివర్స్ ఆర్డర్‌ని భగవానుడు ఇక్కడ గుర్తు చేస్తారనమాట. అంటే దేహ సముద్భవాన్ అని చెప్పినప్పుడు ఏంటంటే, ఈ శరీరం పుట్టటానికి కారణం ఏంటి అంటే మూలానికెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాసనలు నేను పని ఎందుకు చేస్తున్నాను? నాలో ఇది ఎందుకొచ్చింది? ఇలా ఉండడానికి కారణం ఏంటి అని తెలుసుకోకపోతే, నువ్వు దేని నుంచి విముక్తి పొందాలో నీకు తెలీదనమాట. నువ్వు జనరల్‌గా మోక్షాన్ని పొందాలి, నేను వైకుంఠానికెళ్ళాలి, కైలాసానికెళ్ళాలి, లేదా నేను ఈ యోగం చేయాలి, ఆ యోగం చేయాలి అనుకుంటే సరిపోదు. నువ్వు విముక్తి దేని నుంచి పొందాలో తెలుసుకోవాలి. అదే రమణ మహర్షి గారు చెప్పినటువంటి మూలానికెళ్ళటం అంటే. ఓకే. అది మనము అది చేసినప్పుడు ఏమవుతుంది? జన్మ, మృత్యు, జరా దుఃఖైహి అని చెప్తున్నారు. అంటే ఏంటి? మనము ఒక వాసన మూలాన ఒక ఒక పని చేయాలనుకుంటాం. సృష్టి చేస్తాం. దాన్ని పోషిస్తాము. ఓకే. కానీ అక్కడ లయం చెయ్యము. కానీ అక్కడ ఏమవుతుంది? జరా దుఃఖైహి. ఆ వాసనలోనే ముసలోళ్ళం అయిపోతాం. ఆ వాసనలతోనే దుఃఖంలోనికి అనుభవిస్తాం. కానీ ఆ వాసన లయం చేసినప్పుడు ప్రాబ్లమ్ ఉండదు. మనం ఏం చేస్తాము? పెంచుతాము, పోషిస్తాము. కానీ లయం చెయ్యమనమాట. ఆ లయం అనేది న్యాచురల్ ప్రాసెస్. ఆ న్యాచురల్ ప్రాసెస్‌ని మనం చెయ్యమనమాట. అందుకనే మనకి మీకు రెండో అధ్యాయంలో మనకి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి అని చెప్తారు. అంటే పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు, మళ్ళా పుట్టక తప్పదు అని చెప్పి మనం విన్నాం కదా! ఆ శ్లోకాన్ని. అట్లా అంటే అదే కాకుండా మనకొచ్చిన ప్రతి ప్రాబ్లము, ప్రతి సుఖము, దుఃఖము అది వస్తుంది, పోతుంది. ఓకే. అది వస్తుంది, పోతుంది. దానికోసం నువ్వు చింతించటం కరెక్ట్ కాదు అనే దాన్ని కూడా అన్వయించుకోవాలన్నమాట. అది దానికి మళ్ళా మనము ఎట్లా అన్వయించుకుంటాము అంటే ఏది ఉపయోగపడుతుంది అంటే ఈ ప్రతిబింబ చైతన్యం ఉంది. అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్‌నెస్ ఉంది. తర్వాత ఒరిజినల్ కాన్షియస్‌నెస్ ఉంది. నువ్వు ఒరిజినల్ కాన్షియస్‌నెస్‌గా చూడటం అలవాటు చేసుకుంటే మిగతావంతా కూడాను నీకు అర్థమవుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమృతం అశ్నుతే అని చెప్పారు. అమృతం అంటే ఏంటి? మృతం లేనిది. ఎప్పుడైతే పుట్టటము, చనిపోవటము, లయం జరగటం జరుగుతుందో, లయం జరుగుతూ ఉంటే ఏంటంటే దాన్ని నువ్వు సాక్షిగా చూస్తావు. 3 అంశాలున్నాయి కాబట్టి సాక్షిగా చూస్తావు. అందుకనే మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులున్నారు. ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరు? పరమాత్మే 3 అంశాలుగా మనకి సృష్టి, స్థితి, లయలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రకృతి పరంగా అనుకుంటాం. ఆ సాక్షి చైతన్యంగా చూస్తూ ఉన్నప్పుడే అది జరుగుతుంది. అది అమృతం అశ్నుతే అన్నమాట. అంటే ఒక జ్ఞాని గుణాతీతుడైనప్పుడు ఈ 3 జరుగుతానే ఉంటాయి. ప్రపంచం ఉంటుంది. ప్రపంచం కనపడుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియని సాక్షిగా చూస్తూ ఉంటారన్నమాట. వాటి వల్ల ఏమి ఇబ్బంది ఉండదు. ఒక సముద్రం నేనైనప్పుడు ఆ అల కూడా నాలోని భాగమే. అల ఉన్నా నాకేం ప్రాబ్లమ్ లేదు. ఒక కష్టం వచ్చినా నాకేం ప్రాబ్లమ్ లేదు. ఈ శరీరం అనుభవిస్తుంది అనేటువంటి ఒక సాక్షి భావనతో చూస్తూ ఉంటామన్నమాట. సో, కొంచెం స్లైడ్ అప్ చేయవా కవిత? కీప్ గోయింగ్. 21. గో టు హౌ టు ట్రాన్సెండ్, హౌ టు జడ్జ్ అన్నమాట. ఇఫ్ ఐ హావ్ బికమ్ గుణాతీత అనేది మనం ఈరోజు ప్రాక్టికల్‌గా తెలుసుకుందాము. మిగతావన్నీ మనం చదివి అర్థాలు తెలుసుకోవచ్చు.
కానీ కొంచెం ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ కూడా మనం తెలుసుకుందాం ఈరోజు. అర్జునుడు ఏమని అడుగుతున్నాడు? మనకి స్థితప్రజ్ఞస్య కా భాష అని చెప్పేసి 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడిగా లక్షణాలు ఎట్లా ఉంటాయి అని అడిగినట్టే ఇక్కడ కూడాను కైర్లింగై త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే అని చెప్పేసి ఆయన అడుగుతారు. ఇక్కడ ఈ ఈ 3 గుణాలని అధిగమించిన వాళ్ళు అని చెప్పి ఇప్పటిదాకా ఊరిస్తూ చెప్తూ ఉన్నాడు భగవానుడు. అసలు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు? వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఓకే. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పేసి కిమాచారః అని చెప్పి అడుగుతున్నాడు. ఎలా ప్రవర్తిస్తారు? తర్వాత ఏతాన్ త్రీన్ గుణాన్ కథం అతివర్తతే అంటూ అడుగుతున్నాడు. అంటే ఈ సాధకుడు ఈ 3 గుణాలని ఎట్లా అధిగమిస్తాడు? ఓకే. ఎలా అడిగాడు క్వశ్చన్స్ ఇక్కడ? 3 గుణాలను అధిగమించినటువంటి వాళ్ళు ఏ ఏ లక్షణాలతో ఉంటారు? వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఓకే. ఏ విధంగా దాటుతారు దాన్ని? 3 అంశాలున్నాయి. అంటే ఏంటి? ఇక్కడ చెప్పే వాటిల్లో మనము ఈ మొత్తం ఆయన చెప్పే ప్రక్రియలో ఇప్పుడు మనకి నెక్స్ట్ 22-25 శ్లోకాల దాకా గుణాతీతుడి యొక్క లక్షణాలు చెప్తున్నప్పుడు మనం ఏ యాంగిల్‌లో చూడాలి అంటే, ఇప్పుడు గుణాతీతుడు అయిపోయిన వాళ్ళు లేకపోతే స్థితప్రజ్ఞుడు అయిపోయిన వాళ్ళ గురించి చెప్తే మనకేం ఉపయోగం లేదు. కానీ ఇక్కడేంటి? వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు? అంటే మనల్ని మనం గేజ్ ఎలా చేసుకోవచ్చు? ఎలా ప్రవర్తిస్తారు? అంటే వాళ్ళు ఎలా ఈ సంఘంలో ఉంటారు? వాళ్ళు ఎలా వాళ్ళ అన్ని బిహేవియర్ ఎలా ఉంటుందని తెలుసుకోవడం. తర్వాత మూడో అంశం దాన్ని ఎలా దాటాలి? ఆబ్స్టికల్స్ వచ్చినప్పుడు ఎలా దాటాలి? అంటే ఏంటి? ఒక్కొక్క లక్షణం తను చెప్తున్నప్పుడు నెక్స్ట్ మనకి ఈ 3 యాంగిల్స్‌లో మనం పరిశీలించాలన్నమాట. అలానే మనం మూలానికి వెళ్ళటము అంటే ఏంటి అంటే, ఈ అధ్యాయంలో ఈ 22-25 శ్లోకాల్లో ఉన్న ప్రతి లక్షణాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ, మనము ఆ తర్వాత ఒక ఫ్లో చార్ట్ ఉంది. చూపిస్తాను మీకు తర్వాత. ఆ ఫ్లో చార్ట్ ప్రకారము మనము దాన్ని ఆ మూడింటి క్వెషన్స్‌ని మనం ఎలా అన్వయించుకోవాలో చెప్తాను అది తర్వాత. సో, ఇప్పుడు ఈ ఈ రకంగా తను క్వెషన్ అడిగాడు కదా! తర్వాత మనం భగవానుడు ఏం చెప్తున్నాడో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. 22-25 శ్లోకాలు. కొంచెం స్లైడ్ అప్ చేయవా? ఓహ్! జస్ట్ యాహ్! లిటిల్ బిట్ డౌన్. యాహ్! 22 కూడా కనిపించాలి మనకి. జస్ట్ కీప్ దోస్ 3. యాహ్! యాహ్! 4. యాహ్! సో, శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి అని చెప్తున్నారు. ఇక్కడ దీంట్లో ఈ 3 యాంగిల్స్‌లో మనం చూడాలన్నమాట. ఏమేం చెప్తున్నారో చూద్దాం. పాండవ అన్నారు. ఓ అర్జున ప్రకాశం చ ఇక్కడ ప్రకాశము అంటే ఏంటంటే మనకి ప్రకాశాత్మకమైనది ఏది అంటే సత్వగుణం అన్నమాట. కదా! సత్వగుణం ఎప్పుడు ప్రకాశాత్మకం ఉంటుంది. ఇక్కడ ప్రకాశం అనగానే సత్వగుణం అన్నమాట. ఆ సత్వగుణ కార్యరూపమైనటువంటి ప్రకాశం ఏదైతే ఉందో ప్రవృత్తించ ఓకే. అంటే రజోగుణం అన్నమాట. మనం చేసేవన్నీ పనులు కర్మ సంజ్ఞేన అని చెప్పుకున్నాం. అది ప్రవృత్తి అన్నమాట. ప్రకాశం అంటే సత్వగుణము. ప్రవృత్తిం అంటేనేమో రజోగుణము. మోహం ఏవచ ఇక్కడ మోహం అంటేనేమో తమోగుణం అన్నమాట. ఈ మూడింటిని కలిపేసి కొత్త పేర్లులాగా ప్రకాశంచ, ప్రవృత్తించ, మోహమేవచ. అంటే ఏంటి ఇక్కడ? ఊరికనే పేర్లు గుర్తుపెట్టుకోవటం కాదు. నువ్వు కొంచెం డీప్‌గా వెళ్ళాలి ఇక్కడ అని చెప్తున్నాడు. ఓకే. సో, ఈ 3 చెప్పి తర్వాత ఏం చెప్తున్నాడు అంటే స సంప్రవృత్తాని అని చెప్పారు. ఈ 3 సంప్రవృత్తాని అంటే ఏర్పడినప్పుడు నద్వేష్టి వాటిని ద్వేషించడో నివృత్తాని ఓకే. అవి దూరమైతే అంటే అవి దగ్గరకొచ్చినప్పుడు వాటిని ద్వేషించము. దూరమైనప్పుడు వాటిని కోరుకోము.
అని చెప్తున్నాడు. అసలు ఏంటి ఇక్కడ? దీంట్లో ఏంటి అసలు అనేది చూద్దాం ఒకసారి. మనము ఈ క్యారెక్టర్స్ చెప్పుకునేటప్పుడు ఎట్లా చూడాలి అంటే, ప్రకాశం అనేది ఉంది. ప్రకాశం వచ్చేటప్పటికి ఏంటి మన జ్ఞాన సంగేన, సుఖ సంగేన అని చెప్పుకున్నాం సత్వగుణాన్ని. అంటే ఏంటి? మనకి ఇష్టమైన పనులు చేస్తూ, సత్వగుణ ప్రకారంగా కొంచెం సుఖాన్ని అనుభవిస్తూ, అది కావాలి అని కోరుకుంటాం. అదే రజోగుణ పరంగా సంప్రవృత్తాని అవి జరిగినప్పుడు ప్రవృత్తులు జరుగుతున్నప్పుడు ఏంటంటే, ఒకసారి మంచి వస్తాయి, ఒకసారి చెడు వస్తా ఉంటాయి మనకిష్టం లేనివి. అవి వచ్చినప్పుడు వద్దనుకుంటాము. కొన్ని కావాలనుకుంటాము. కదా! ఇదే గొడవంతా మనకి. కావాలి, వద్దు. సుఖమైతే ఉండాలి, పోకూడదు. ఓకే. కష్టమైతే రాకూడదు. వస్తే పోవాలి. ఇదే మన ప్రపంచం అన్నమాట. ఇవంతా ఉన్నా కానీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాటి కోసం ఆరాట పడరు అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఈ ప్రకాశము, ప్రవృత్తి, మోహం అనేవి ఒక సమతుల్యతతో ఉన్నప్పుడు, బ్యాలెన్స్డ్‌గా నువ్వు చూస్తున్నప్పుడు, ఒక సాక్షిగా చూస్తున్నప్పుడు నువ్వు కావాలనుకోవు, వద్దనుకోవు. ఇప్పటిదాకా మనం ఏంటంటే సకామంగా పనులు చెయ్యి, నిష్కామంగా చెయ్యి, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి, ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాము. ఆ స్టేజ్‌లన్నీ దాటి నువ్వు పురుషోత్తమ ప్రాప్తి నీకు జరగాలి అంటే అది ఈ ఈ స మనకి సమిష్టి కర్మలో ఉన్నటువంటి వాసనలు వాటి మూలాన ఈ ప్రకృతిలో అన్నీ జరుగుతా ఉంటాయి. అలానే వెష్టి కర్మ ఫలితాలు ఆ వాసనలో ప్రకారమే ఈ శరీరం వచ్చింది. ఈ కష్టాసుఖాలొచ్చినియి. పిల్లలు మన ఉన్న తల్లిదండ్రులు అందరూ ఉన్నారు పక్కన. ఒకటి వద్దు, ఒకటి కావాలి అనుకోకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఉండటము అని చెప్తున్నాడు. మళ్ళీ దీని తర్వాత మనం ఫ్లో చార్ట్స్ ద్వారా చెప్పుకుందాము. బట్ జస్ట్ మీనింగ్ అర్థం చేసుకుంటే చాలు ఫస్ట్. ఓకే. సో, తర్వాత నెక్స్ట్ శ్లోకానికెళ్దాం. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యో తిష్టతి నేంగతే అని చెప్తున్నాడు. అంటే ఈ ఉదాసీనుడి వలె ఉండటము. ఆసీనః ఉదాసీనవత్ ఆసీనః గుణైః న విచాల్యతే గుణాః ఏవ వర్తంతే ఇది అవతిష్టతి నా ఇంగతే అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే ఎవరైతే ఉదాసీనుని వలె ఉండరో, ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము మనం చూస్తూ సాక్షిగా ఉండాలి అంటే అక్కడ కూడాను మళ్ళా సాక్షిగా ఉండటం అనేది ఒక డిఫరెంట్ మీనింగ్‌లో చూస్తాం సత్వగుణంలో. ఆ సత్వగుణాన్ని కూడా దాటుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనము ఇది జరిగినా పర్లేదు, జరగకపోయినా పర్లేదు. ఏదొచ్చినా పర్లేదు. సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా ఇందాక చెప్పుకున్నాం గదా! ప్రకాశించ ప్రవృత్తించ మోహమేవచ. ఏది ద్వేష్టి చెయ్యము, కాంక్షతి లేదు. అనే దానికి ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్ళి, ఆ ప్రవర్తన ఎలా ఉంది? ఉదాసీనుల వలె ఉంటారు. తర్వాత చెలించడు. ఇవన్నీ జరుగుతున్నా గాని చెలించడు. అప్పుడేమనుకుంటాడంట, గుణాః ఏవ వర్తంతే ఇతి. అంటే ఆ గుణాలే ఇవి ప్రవర్తిస్తున్నాయి ఇట్లా. అంటే నేను కాదు ఈ శరీరము, నేను కాదు ఈ మనస్సు, నేను కాదు ఈ ఇంద్రియాలు అనేటువంటి నేతి సిద్ధాంతం ఏదైతే ఉందో అదంతా కూడాను నువ్వు సాక్షిగా చూడటం అన్నమాట ఇక్కడ. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నా ద్వేష్టి, నా కాంక్షతి. ఈ ఈ పదాలు ఇంతకుముందు గూడా మనం తెలుసుకున్నాం వాటి గురించి. భక్తుడి యొక్క లక్షణాలు తెలుసుకున్నప్పుడు చూసాం అవన్నీ. తర్వాత ఈ ఈ ఏకీభావంతో ఉండటం. అంటే ఎవరైతే ఏకత్వ భావంతో ఉండి, ఆ స్థితిలో ఊరికనే ఎక్స్‌పీరియన్స్ అవ్వటమే కాకుండా అవతిష్టతి అని చెప్తున్నాడిక్కడ. అవతి అవతిష్టతి నా ఇంగతే. ఆ స్థితిలో ఉంటూ కూడాను ఇంకా ఆ స్థితి నుంచి చెలించకుండా ఉండాలి. నా ఇంగతే అనేదన్నమాట అది. ఆ చెలించకుండా ఉండటమే ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఒక ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ మన శరీరానికి ఒక అనారోగ్యం వచ్చింది. ఒక డిసీజ్ వచ్చింది. ఒక ఒక బాధ కలిగింది. బాధ కలిగితే తమో గుణం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి పట్టించుకోను కూడా పట్టించుకోకపోవచ్చు. ఓకే. ఒక కొలెస్ట్రాల్ పెరిగింది. ఒక షుగర్ పెరుగుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్ టు తమోగుణ పర్సన్.
ఇంకా నేను తింటాను, నేను చేసేవి చేసుకుంటా ఉంటాను అంటాడు. తర్వాత రజోగుణం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? కంప్లీట్‌గా నలుగురు డాక్టర్ల దగ్గరికెళ్ళి అసలు కంగారు పడిపోయి, అంతా ఇదైపోయి, ఏం చేయాలో అర్థం గాక హడావుడి పడిపోతా ఉంటారు. ఓకే. అలానే ఇప్పుడు సత్వగుణం దగ్గరికొచ్చేటప్పటికేంటంటే, ఒక్కొక్కసారి పట్టించుకోవచ్చు, ఒక్కోసారి పట్టించుకోవచ్చు. పట్టించుకోవచ్చు. అంటే అక్కడ నేను భక్తిలో ఉన్నాను, భగవంతుడే అంతా చూసుకుంటాడు అనే భావనతో ఉంటూ కూడాను లోపల భయం ఉంటుంది. ఎందుకంటే గుణాతీతుడు అవ్వలేదు కాబట్టి. సాక్షిగా చూడట్లేదు కాబట్టి. సో, అలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఉదాసీనగా ఉండలేట్లేదు. అంటే ఇక్కడ ఉదాసీన అంటే పట్టించుకోకుండా ఉండటం కాదు అని అర్థం అన్నమాట. అంటే ఏంటంటే సాక్షిగా చూడటం అన్నమాట. అక్కడేంటి నువ్వు డాక్టర్‌కి వెళ్ళు, ఇప్పుడు రమణ మహర్షి గారిని గాని, మిగతా వాళ్ళందరిని తీసుకుంటే కొంతమందిని, వాళ్ళు వచ్చి నేను డాక్టర్‌ని వచ్చి వైద్యం చేస్తాను అంటే, వద్దు, కావాలి అని అట్లా కూడా చెప్పలేదు. సరే, నీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటానంటారు. ఓకే. దాన్ని కోసుకుంటారా? కోసుకోండి. చేసుకోండి. అంతే అన్నమాట. అట్లా ఆ ఉదాసీనవత్తనేది ఎంత చక్కగా వాళ్ళ జీవితాల్లో మనం చూసాము అంటే, అది మనం ఎగ్జామిన్ చేసినప్పుడు చక్కగా ఉంటుంది. అది అది ఒక జ్ఞాని మనకి తమో గుణంలో ఉన్నట్టు కనిపించొచ్చు. కానీ అక్కడ ఆ ఉదాసీన సాక్షి భావన కనిపిస్తా ఉంటుందన్నమాట. ఆహ్, అప్పుడు ప్రాబ్లమ్ ఉండదన్నమాట మనకి. అది మనం ఒకసారి ఆహ్, అదే నువ్వు అవధూత తత్వానికి వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు పెడితే తింటారు, పెట్టకపోతే తినరు. పెడితేనేమో తినకుండా ఉండరు. వాళ్ళు నోట్లో పెడతా ఉంటే తినేస్తారు. సో, అట్లా కొంతమందిని చూస్తాం మనం వాళ్ళని. ఆ గుణాలన్నీ అలా అలా ఉంటాయి అని చెప్తారు. తర్వాత శ్లోకం వచ్చేటప్పటికేంటంటే, సమదుఃఖసుఖ స్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్థుతిః అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే సమ దుఃఖ సుఖ అని చెప్తున్నారు. అంటే ఇది స్వస్థః, ఎవరైతే ఇక్కడ స్వస్థః అంటే అర్థం ఏంటి అంటే ఆస్ ఆత్మస్థితిలో ఎవరైతే ఉంటున్నారో, అంటే ఆ సాక్షిగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎలా ఉంటారు అంటేనంట, ఈ సుఖదుఖాలు సమానంగా భావించిన వాళ్ళవుతారు. ఓకే. సమ దుఃఖ సుఖః అనే దానిలో ఉంటారనమాట. సమలోష్టాస్మ కాంచనః అని చెప్తున్నారు నెక్స్ట్. అంటే ఏంటి? మట్టి, రాయి, బంగారము వీటన్నిటిని సమంగా చూస్తారు. అంటే ఇక్కడ మట్టి, రాయి, బంగారం మనకు తెలిసిన భాషలో చెప్పారు. కానీ ఒకళ్ళు కష్టపడుతున్నారు, ఒకళ్ళు సుఖపడుతున్నారు, అయ్యో పాపమని, లేకపోతే ఇంకొక కొన్ని గుణాలకు సంబంధించినటువంటి మనం ఎక్స్‌ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడాను ఇక్కడ సమలోష్టాస్మ కాంచనః. అంటే అదొక మట్టిగా కనిపించినా, రాయిగా కనిపించినా, బంగారంగా కనిపించినా తేడా ఏముండదు వాళ్ళకి. ఓకే. సో, ఆ తేడాని ఇప్పుడు సత్వగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అమ్మో! ఇక్కడ ఇది ఈ గుణం ఇది కనిపిస్తుంది మనకి, దాని జోలికెళ్ళకూడదు అనిపిస్తుంది మనకి. నేను జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుంది. లేదా వీళ్ళందరూ లొంగిపోతారేమో దీనికి అని చెప్పి పూర్తిగా పరిణతి చెందని గురువుగారు శిష్యుల్ని కాపాడాలి అనుకోవచ్చు. ఓకే. ఇట్లాంటివన్నీ కొన్ని మనం ఉదాహరణలు చూడొచ్చనమాట. ఆ సమలోష్టాస్మ కాంచనః అనేది మన జీవితంలో ప్రతి చోట మనం అన్వయించుకోవచ్చు. ఇలా ఉన్నవాళ్ళు ఏంటంటే ధీరః, ఆ జ్ఞాని ఇంకా ఎలా ఉంటాడు అంటే తుల్య ప్రియా ప్రియః, ప్రియ అప్రియాలు ఏదైతే ఉన్నాయో వాటిని సమానంగా చూస్తాడు. తుల్య నింద ఆత్మ సంస్థుతిః, అంటే పొగిడినా గాని, వాళ్ళని క్రిటిసైజ్ చేసినా గాని ఒకే రకంగా ఉంటాడు అని చెప్తారు. ఇవన్నీ చాలా కామన్‌గా ఉన్నాయి. చూడటానికి మనం అర్థం చదివినప్పుడు చాలా కామన్‌గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మళ్ళా మనం వాటన్నిటిని పరిశీలిద్దాం తర్వాత. ఇప్పుడు ఈ ఈ 2 శ్లోకాల్లో ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో ఏం చేస్తున్నాడు అంటే కృష్ణ పరమాత్మ ఇంతకు ముందు చెప్పినయి చెప్తున్నాడు. ఈ మనశ్శరీరాలు ఉంటే మనకి ఈ 3 గుణాలు ఉంటాయి డెఫినెట్‌గా. అవి అప్, డౌన్‌లో ఉంటూ ఉంటాయి మనకి. అదే మనకి మనకు కనిపిస్తున్నటువంటి జగత్తులో కూడా మనకు అదే కనిపిస్తా ఉంటుంది.
కాకపోతే సత్వగుణంతో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ ఉదాహరణగా మనం తెలుసుకోవాలంటే సమస్య ఉండదు మనకి. ఎందుకంటే అంతా మన మంచికే, అంతా నా సాధనే అని చెప్పి తీసుకుంటాం కాబట్టి చాలా వరకు అడ్జస్ట్ అవుతాం. అక్కడ కూడా ఏంటి ఎవరైనా క్రిటిసైజ్ చేసినా గానీ మనల్ని మనము దాన్ని తీసుకుంటాం. సత్వగుణంలో బాగున్నప్పుడు. ఎందుకు అంటే నేను మారాలి అనే ఒక ఆకాంక్ష ఉంది కాబట్టి. కానీ ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అంటే క్రిటిసిజాన్ని తీసుకుంటాము. లేదా నేను తప్పు చేయకూడదు, నేను ఎవరిని బాధ పెట్టకూడదు అనే దాంట్లో సత్వగుణ ప్రధానంగా ఉంటామనమాట. కానీ నా వల్ల ఏమైనా తప్పు జరుగుతుందా అనేది మనల్ని బాధిస్తా ఉంటుంది సత్వగుణంలో ఉన్నప్పుడు. నా వల్ల తప్పు జరిగితే నేను జాగ్రత్తగుండాలి అనేది అది కూడా ఒక పొర మనల్ని బాధ పెడతా ఉంటుంది ఆ సత్వగుణంలో. అలానే మళ్ళా ఇంకొకటి ఏంటి అంటే ఆహ్, మనం కూడాను మంచిగా చెయ్యాలి, మంచిగా ఉండాలి. ఇట్లాంటివన్నీ కొన్ని సత్వగుణ పరంగా సుఖ సంగేన, జ్ఞాన సంగేన అనే దాంట్లో ఆ ధీరత్వాన్ని, సమస్థితిని మనం పొందలేకపోతూ ఉంటాం. ఎంత సాధన చేసినా, ఎన్ని ప్రక్రియలు, ఎన్ని చేసినా గానీ, మనము దాంట్లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూనే ఉంటామనమాట. సో, అందుకని ఆ సమ, దుఃఖ, సుఖః అనేది ఆ బ్యాలెన్స్ చెప్తున్నాడు. ఇవన్నీ చూడటానికి చాలా ఎక్స్‌టర్నల్‌గా ఉంటాయి. వాటన్నిటిని ఎలా పరిశీలించాలో మళ్ళీ చెప్తాను నేను. ఓకే. సో, ఇప్పుడు మనల్ని ఎవరన్నా క్రిటిసైజ్ చేసినప్పుడు మనం బానే తీసుకుంటాము. పొగుడుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండా చాలా పొరలుంటాయన్నమాట. ఆ! ఏదోలేండి అంతా భగవంతుడి కృప అండి అనొచ్చు మనం. బయటికి సత్వగుణంలో ఉన్నట్టు. కానీ లోపల ఎక్కడో పొరల్లో ఏమనిపిస్తది అంటే నేను ఇంకా బాగా చేస్తే బావుంటుంది. అందరికి హెల్ప్ అవుతుంది కదా! ఓకే. అందరికీ నేను చేయగలుగుతున్నాను గదా! అనేటువంటి భావన లోపలుంటుందనమాట. అది కూడాను మళ్ళా సుఖ సంఘం అన్నమాట. అది మనల్ని బంధిస్తుంది. అది బంగారు సంకెళ్ళనమాట. అది బంధించినప్పుడు కొంచెం కష్టమవుతది మనకి. కష్టమయ్యి ఆ ఎదుటి వాళ్ళకి ఇంకా జ్ఞానాన్ని బోధించాలి. లేపోతే వాళ్ళని మార్చాలి. ఎలాగోలా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇలాంటివన్నీ కూడాను ఆ పొరలుంటాయన్నమాట చివరికి. సో, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందాక ఏం చెప్పారు ఇక్కడ? ప్రకాశం అని చెప్పారు సత్వగుణం. అదే మనము ఆహ్, ఈశావాస్యోపనిషత్తులో చివరి శ్లోకాల్లో బంగారు వర్ణంతో కూడుకున్నటువంటి ఒక పొర అని చెప్తారక్కడ. చివరి శ్లోకాల్లో. ఆ సూర్యకాంతి పడుతూ ఉన్నప్పుడు అది గనక తొలగిస్తే నేను నిన్ను చూడగలుగుతాను అని చెప్పేసి ఒక ప్రార్థన ఉంటుంది ఈశావాస్యోపనిషత్తు చివరిలో. ఆ బంగారు వర్ణం అనేది సత్వగుణమైనటువంటి ప్రకాశత్వం అన్నమాట. అంటే సుఖ సంగము, జ్ఞాన సంగము కూడాను ఒక పొర ఉంటుంది. ఆ పొరను కూడా అధిగమించటమే ఈ గుణాతీతుడి యొక్క లక్షణాలకు సంబంధించింది. ఇలా మనం ఏ ఉపనిషత్తు చదువుతున్నా భాగవతము, భారతము, భగవద్గీతలో ఏది తీసుకున్నా గానీ, అన్నింటిలో ఈ పొరలను దాటటము అనే ప్రక్రియ మహానుభావులు ఎలా చేశారు? వాళ్ళు ఎలా దాటారు? అనేది చూసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం. అలానే మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు, వాళ్ళు ఆ పొరలని దాటే ప్రక్రియలను కూడా మనకి వాళ్ళు ఇండైరెక్ట్‌గా చూపిస్తూ ఉంటారన్నమాట. అది మనం పట్టుకోవాలి. చివరగా ఈ 25వ శ్లోకం చూస్తే అది మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే అని ఉంటుంది. ఇక్కడ ఇంకొక లెవెల్‌కి తీసుకెళ్తారు మనల్ని. ఇవన్నీ కాంబినేషన్స్ అన్నమాట. మానవమానయోహో మనకి మన గుణాలు సమతుల్యంతో ఉండటం లేదు అంటే ఇందాక చెప్పుకున్నాము క్రిటిసిజము తర్వాతేమో పొగడటం. ఓకే. ఈ వీటిల్లో ఇప్పుడు మనము మూవీస్ ఒకళ్ళు చూస్తున్నప్పుడు షోస్ క్రిటిక్స్ అంటారు వాళ్ళని. క్రిటిక్స్ అంటారు. క్రిటిసిజంలో మనము సాక్షిగా ఉన్నప్పుడు ఏమవుద్దంటే క్రిటిక్‌గా మారతాము మధ్య స్టెప్‌లో. అంటే మన మీద మనము క్రిటిక్‌గా మారతాం. క్రిటిక్‌కి, క్రిటిసిజంకి తేడా ఉంది గదా! క్రిటిక్ అనేవాడు మంచి చెప్తాడు ఆ మూవీ గురించి. దాంట్లో ఉన్న నెగెటివ్ చెప్తాడు. ఓకే. వాళ్ళు విశ్లేషకులు అంటాం వాళ్ళని. ఆ విశ్లేషణ ఎలా జరుగుతుంది అంటే, మనలో మనం విశ్లేషణ ఎలా చేసుకోవాలి అంటే, ఈ
ఆత్మ విశ్లేషణ అంటాం. ఆత్మ విశ్లేషణ అంటే మనం నిజంగా ఆత్మని విశ్లేషణ చేయాల్సిన పని లేదు. మనం చేస్తున్నది ఏంటంటే మన గుణాలను విశ్లేషణ చేస్తున్నాం. ఈ సమతుల్యత ఎక్కడ మిస్ అవుతుందో దాన్ని విశ్లేషణ చేస్తున్నాం అన్నమాట మనం. అవి ఎలా ఉంటాయి అంటే మానవ మానయోహో. ఓకే. తర్వాత ఏం చెప్తున్నారు? ఉమ్, అక్కడ సమతుల్యంగా ఉండేవాడు. తుల్య మిత్రారి పక్షయోహో. మిత్రుల పట్ల శత్రువుల పట్ల సమానంగా ఉండేవాడు. ఇక్కడ మిత్రుల పట్ల శత్రువుల పట్ల సమానంగా ఉండటం ఏంటి అని ఆలోచిస్తే మనము మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు? మనము మామూలుగా భాషలో చూసుకుంటే మనకి ఇష్టమైన వాళ్ళు, కష్టమైన వాళ్ళు, లేదా మన మంచి కోరుకునే వాళ్ళు, మన చెడు కోరుకునే వాళ్ళు అనే ఉద్దేశంతో చూడొచ్చు. లేదా మనకు అనుకూల, ప్రతికూల పరిస్థితులను చూడొచ్చు మన జీవితంలో. అక్కడితో ఆగిపోకూడదన్నమాట. అక్కడితో ఆగిపోకుండా మన మనస్సే మనకు శత్రువు, మన మనస్సే మనకి మిత్రుడు అని చెప్పేసి మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తున్నాము మనం? ఈ రజోతమో గుణాలు వీటన్నిటిని వదిలించుకోవడానికి మనము కొన్ని ఈ లక్షణాలని అలవాటు చేసుకొని సాధన చతుష్టయంలో ప్రాక్టీస్ చేస్తూ అవన్నీ చేసుకుంటూ వచ్చి ఇది మంచిది, ఇది మంచిది కాదు అని విశ్లేషణ చేసుకుంటూ కొన్ని గుణాలను అలవరుచుకొని కొన్ని గుణాలను వదిలించుకొని యమనియమాలను ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాం. వాటిలోనే మిత్ర హరి పక్షయోహో అని చెప్పేసి ఉందన్నమాట అక్కడ విశ్లేషణ. ఆత్మ విశ్లేషణ అంటే అదనమాట నిజంగా అక్కడ. అంటే ఈ మానవ మానాలు, మిత్రారి పక్షలు ఇవన్నీ బయట ఉన్నవి కాదనమాట, లోపల ఉన్నవన్నమాట. మనలో ఆత్మ విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు, గుణ విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ మనకు అనిపిస్తాయి అని చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే సర్వారంభ పరిత్యాగి. అంటే కర్మాచరణల యందు ఇక్కడ సర్వారంభ పరిత్యాగి అంటే ఊరికనే వదిలేయటం అని కాదనమాట. ఈ చేయకుండా వదిలేయటం అనే అర్థం కాకుండా ఆ కర్తృత్వ భావన ఏదైతే ఉందో అది లేకుండా ఉండటం. ఓకే. సర్వారంభ పరిత్యాగి అంటే అదే అనమాట కర్తృత్వాభిమానాన్ని వదలటం. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పటిదాకా చెప్పిన వాటిలో ప్రకాశము, ప్రవృత్తి, మోహము, ఉదాసీన వదాసీనము, తర్వాత ఈ తర్వాత సమదుఃఖ సుఖం, సమలోష్టాస్మ కాంచన, తుల్య ప్రియ అప్రియాలు, తుల్య నింద ఆత్మసంస్థుతి, ఇవన్నీ క్యారెక్టర్స్ ఏవైతే చెప్పారో భగవానుడు వాటన్నింటిలో నువ్వు సర్వారంభ పరిత్యాగి. అంటే అవన్నీ జరుగుతున్నా కానీ నువ్వు నా ద్వేష్టి నా కాంక్షతి. అంటే ఇవన్నీ గుణాలు ఫస్ట్ శ్లోకంలో 22వ శ్లోకంలో మూడో పాదం 4వ పాదంలో ఉన్నటువంటి నా ద్వేష్టికి నా కాంక్షతికి మనం అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? అవతిష్టతి నా ఇంగతే. ఓకే. అప్పుడు దాంట్లో ఆ ఆత్మస్థితిలోనే మిగిలిపోతాం మనం. అంటే నేతి సిద్ధాంతానికి ఈ ఈ 4 శ్లోకాలు మనకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ నేతి నేతి అనేది ఎలా చేయాలి అనే దానికి ఈ 4 శ్లోకాలు మనం బాగా మన ఆత్మ విశ్లేషణ చేసుకునే కొద్దీ ఒక ఆనియన్‌లో పొరలు తీసేస్తా ఉంటే ఎలా ఉంటుందో, మనకున్నటువంటి ఈ పూర్వజన్మ వాసనలు, కర్మలు, ఒక సంకల్పం మనలో ఎందుకు కలుగుతుంది? అంటే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్పుకుంటే మనకు బాగా అర్థమవుతుంది ఇక్కడ. దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది దానికి వెళ్తాం ఇప్పుడు మనము. సో, నెక్స్ట్ కొంచెం కవిత కొంచెం మూవ్ చేయవా ఇది పైకి? లెట్స్ సీ. కీప్ గోయింగ్. యా కీప్ గోయింగ్. యా కీప్ గోయింగ్. ఇదంతా ఐ టాక్డ్ అబౌట్ ఇట్. యా కీప్ దట్ వన్. Just a little bit below. No, that flow chart.
Yeah, can anybody, if everybody can see it, I think if it's blocking a little bit, yeah. సో మనము ఈ సైజ్ గుణాలన్నీ ఎలా తగ్గించిన maybe, కనిపిస్తుందా? yeah, that's okay. Let's see now. Yeah, that's good. So now um, let's look at this one. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి గుణాతీతుల యొక్క లక్షణాలన్నీ ఎలా అప్లై చేసుకోవాలి, మనల్ని మనం ఆత్మవిశ్లేషణ ఎలా చేసుకోవాలి అనే దానికి ఈ మొత్తం ఫ్లో చార్ట్స్లో మనకు అర్థమైపోతుంది. మనము చూస్తే ఈ పై దాంట్లో సుప్రీం కాన్షియస్నెస్ అనేది ఉంది కదా. మనం ఇంతకుముందు మనము సృష్టి క్రమాన్ని రివర్స్ ఆర్డర్లో అని చెప్పుకున్నాము. కానీ దీన్ని ఈ క్యారెక్టర్స్ని గుణాతీతుడిగా మనం ఎలా వెళ్ళాలి అనేది ఈ ఫ్లో చార్ట్లో మనకు తెలుస్తుంది బాగా. ఇదే మొత్తం అన్నిటికీ ఒక ఫౌండేషన్ లాంటిది అనమాట మన జీవితానికి. ఇక్కడ ఈ సుప్రీం కాన్షియస్నెస్ అనేది ఇది ఏదో మన పరమాత్మ అని అలా కాకుండా మనకి మనం అన్వయించుకుంటూ మనం ఆత్మవిశ్లేషణ చేస్తున్నాం అనుకుంటే దీంట్లో మనలో ఒక అన్కండిషన్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, అది ప్రకాశానికన్నా అతీతంగా ఉన్నటువంటి అన్ఎక్స్ప్రెస్డ్గా ఉన్నటువంటి అన్కండిషన్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, ఆ అన్కండిషన్డ్ ఎక్స్పీరియన్స్ తర్వాత లెవెల్లో ఏంటంటే కండిషన్డ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అంటే ఒక వాసన మనలో ఉన్నప్పుడు అది కండిషన్డ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే అది ఎలా వ్యక్తం అవ్వాలి అంటే బిఎంఐ, బాడీ మైండ్ ఇంటలెక్ట్. మనకు తెలిసిందే ఇది, ఎప్పుడు చాలా చోట్ల అందరూ చెప్తూ ఉంటారు ఇది. అంటే అక్కడ ఏమవుతుంది, ఒక ఎక్స్పీరియన్స్ కలగాలి అంటే మనకి ఏమేం కావాలి, ఒక సబ్జెక్ట్ ఉండాలి కదా. ఆ సబ్జెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఒక వ్యక్తిగా చూడకుండా మనం ఎలా చూడాలి ఆత్మవిశ్లేషణకి అంటే బాడీ మైండ్ ఇంటలెక్ట్ అనేవి 3 ఉన్నవి. వీటి ద్వారా మనము ఆ సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యేవి. బాడీ ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అది యాక్షన్ ఎలా చేస్తుంది అంటే ఒక పర్సీవర్. ఓకే, తర్వాత ఆ పర్సీవర్కి ఆబ్జెక్ట్ ఏముంది ఎక్స్పీరియన్స్ అంటే బయట ఉన్న ఆబ్జెక్ట్స్. సో బాడీకి పర్సీవర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అట్లానే మైండ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఫీలింగు, ఎమోషన్స్. ఓకే, ఫీలింగు, ఎమోషన్స్. ఇంటలెక్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, థింకర్, తర్వాత థాట్స్. అంటే మనకున్నటువంటి ఎమోషన్స్ అన్నీ అంటే ఎమోషన్స్, బయట ఉన్న ఆబ్జెక్ట్స్, మన థాట్స్, ఇవన్నీ ఎలా ఇంటరాక్ట్ అవుతాం మనము అంటే మనందరము శబ్ద స్పర్శ రూప రస గంధాదుల ద్వారా కదా. యూజువల్గా ఏదైనా కానీ ఆ శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఆ ఆబ్జెక్ట్స్లో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. రిఫ్లెక్ట్ అయినప్పుడు మైండ్ ఎమోషన్స్తో దాన్ని పర్సీవ్ చేసుకొని ఆ ఫీల్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి బుద్ధిని వాడితే ఏమవుతుంది అంటే ఆ థాట్స్ వస్తాయి మనకి, ఆ వాసనలకు సంబంధించిన థాట్స్ వస్తాయి. ఎమోషన్స్ ఉంటున్నాయి, థాట్స్ మానసికంగా ఉంటుంది, ఆ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం మనం. సో ఈ కాంబినేషన్లో ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇందాక మనము ఒక్కొక్క శ్లోకంలో చూసుకుంటే మనము తుల్య నింద సంస్తుతి అని ఉంది. ఓకే, ఆ నింద కానీ స్థుతి కానీ ఎక్కడి నుంచి మొదలవుతుంది, బాడీ మైండ్ ఇంటలెక్ట్, తర్వాత పర్సీవరు ఫీలరు థింకరు. ఈ స్టేజెస్లో ఒక్కొక్కళ్ళకి కొంచెము ఎక్కువ పాళ్ళలో ఉంటుంది, ఒక్కొక్కళ్ళు కొంచెం ఎక్కువగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మనం ఆత్మవిశ్లేషణ చేసుకున్నప్పుడు ఈ గుణాతీతుడి యొక్క లక్షణాలు చెప్పిన వాటిని, ఓకే, ఆ లక్షణాలన్నీ కూడాను మనము వాటిని ఎలా తీసుకుంటున్నాము, సమలోష్టాస్మ కాంచన, అన్నిటిని సమంగా చూడాలి అన్నప్పుడు మనం మనం బయట ఆబ్జెక్ట్ కనపడుతుంది మనకి ఒకటి, అది నాకు కావాలి అనిపించింది. కావాలి అనుకున్నప్పుడు పర్సీవ్ చేస్తున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక ఫీలింగ్ తెచ్చుకుంటున్నాడు. ఆ ఫీలింగ్ అనేది ఎలా వస్తుంది అంటే ఒక ఎమోషన్, ఇది ఉంటే నేను సుఖపడతాను, లేదా వీళ్ళందరికీ ఉంది కాబట్టి నేను దీన్ని పొందాలి,
వీళ్ళందరూ ఇది ఉన్న వాళ్ళని పొగుడుతున్నారు కాబట్టి నేను అది పొందాలి అనే భావన వచ్చినప్పుడు ఈ బాడీ మైండ్ ఇంటలెక్ట్ ఈ సీక్వెన్స్ అంతా ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, యాక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లోంచి కండిషన్డ్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోతాం. అది కండిషన్డ్ అవుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే వాసనగా మారుతూ ఉంటుంది. అంటే కొన్నేమో బాగా డీప్గా ఉంటాయి, కొన్నేమో ఇంటెన్స్గా ఉంటాయి, ఓకే, కొన్నేమో లైట్గా ఉంటాయి. ఇప్పుడు కొన్ని కోరికలు తీర్చుకుంటే వాటి వదిలిపోతాయి మనకి. కానీ కొన్ని మాత్రం ఏంటంటే ఎన్నిసార్లు తీర్చుకున్నా ఇంకా ఎక్కువ అవుతా ఉంటాయి. ఆ ఆత్మ విశ్లేషణ చేసినప్పుడు నువ్వు ఆ కండిషన్డ్ దానికి అలవాటు పడిపోయావా? నువ్వు ఆ కండిషన్డ్ దానికి అలవాటు పడ్డావు కాబట్టి ఈ సబ్జెక్ట్ లెవెల్లో, యాక్షన్ లెవెల్లో, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఈ మూడింటి లెవెల్లో నువ్వు ఎక్కడ దాన్ని అధిగమించాలి అంటే ఏంటి? కొన్నేమో బుద్ధి ద్వారా అంటే ఇంటలెక్ట్ ద్వారా కొన్ని వదిలించుకోవాలి. కొన్నేమో బాడీ పరంగా ఇప్పుడు ఆసనాలు, ప్రాణాయామాలు ఇలా చేసినప్పుడు ఏంటంటే కొన్ని సాధిస్తాం. ఆ ఆబ్జెక్ట్స్ని అధిగమించగలుగుతాం. కానీ అది టెంపరరీ అన్నమాట. ఓకే. అలా కాకుండా మైండ్ లెవెల్కి వచ్చేటప్పుడు అంటే ఏంటి? ఇక్కడ మనము శ్రవణము, మననము, నిధిధ్యాస తీసుకున్నా గానీ జ్ఞానపరంగా వచ్చిన తర్వాత అంటే కర్మయోగ పరంగా తీసుకున్నప్పుడేమో మనము కొంత ఆసనాలు వేసి శరీరాన్ని దారిలోకి తెచ్చుకొని ప్రాణాయామాలు చేసి కొన్ని క్రియలు చేసి అదంతా బాడీ లెవెల్లో చేస్తాం. దాంట్లో నుంచి మైండ్ లెవెల్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? త్రూ మెడిటేషన్ ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనం దాన్ని కొంచెం అధిగమించగలుగుతాం. ఓకే. ఆ ఇంటలెక్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏంటి? జ్ఞానపరంగా ఎదుగుతాం అన్నమాట. సో అంటే ప్రతి ఒక్క గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని మనం ఎలాగైతే క్రియలు చేస్తున్నాము, ప్రాణాయామం చేస్తున్నాము, మెడిటేషన్ చేస్తున్నాము, బుద్ధి ద్వారా ఆలోచిస్తున్నాము అనే ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి లక్షణానికి దాన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని అది నిజమైనటువంటి నిధిధ్యాస అన్నమాట. ఒక వ్యక్తి సమాధి స్థితిలోకి వెళ్ళొచ్చు, బాగా అన్ని యోగ ప్రక్రియలన్నీ డామినేట్ చేయొచ్చు, కానీ వాడు బాడీ మైండ్ లెవెల్లో ఆగిపోతారు. ఆ ఇంటలెక్చువల్ లెవెల్లో ఉన్నటువంటి కండిషన్డ్ ఎక్స్పీరియన్స్ని దాటలేరు. అక్కడ ఏమవుతుంది? నాకు ఎప్పుడు సమాధి స్థితి కావాలి అనే కోరిక ఉంటుంది, లేదా ఇంకా వేరే కోరికలు ఉంటాయి. జ్ఞానం బాగా చెప్పేవాళ్ళు ఎప్పుడు జ్ఞానం చెప్పాలని తపన పడతా ఉంటారు. చదివేవాళ్ళు ఎప్పుడు బాగా చదవాలి, ఇంకా పుస్తకాలు చదవాలి, ఇంకా శాస్త్రం తెలుసుకోవాలి అని చెప్పి తపన ఉంటుంది. అదంతా కండిషన్డ్ ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటుంది సత్వగుణంలో. దాన్ని మనం అన్కండిషన్డ్ ఎక్స్పీరియన్స్ సాక్షి భావనకి, సుప్రీం కాన్షియస్నెస్కి తీసుకెళ్ళాలి దాన్ని అన్నమాట. అది ఈ చార్ట్ ద్వారా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. ఇది ఐల్ సెండ్ యూ దిస్ డెఫినెట్గా మళ్ళా. నెక్స్ట్ శ్రీ కెన్ యూ గో టు ద నెక్స్ట్ శ్రీ స్లైడ్స్? శ్రీనివాస్, ఈ ఈ చాట్ బేస్ మీద ఏమన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యా ఒక ఒక ఎమోషన్ ఆర్ ఫీలింగ్ ఎగ్జాంపుల్ తీసుకు. యా షూర్. సో ఇప్పుడు మనము బాడీ, పర్సీవర్, ఆబ్జెక్ట్ తీసుకున్నాము. తీసుకున్నప్పుడు మనము ఒక ఆబ్జెక్ట్ని బయట చూసాము. ఒకటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులతో ఒక ఎక్స్పీరియన్స్ ఒక ఆబ్జెక్ట్ ద్వారా ఒకటి బ్యూటిఫుల్గా ఉంది, ఒక వ్యాలీ చూసాము, లేకపోతే ఒక వస్తువు చూడగానే అది మనల్ని ఆకట్టుకుంది, ఆకట్టుకొని దాన్ని పొందాలి అనుకున్నావు, పర్సీవ్ చేయాలి అనుకున్నావు. ఓకే. ఆ బాడీ తీసుకుంటుంది, అంటే ఈ శరీరం దాన్ని కొనటము దాన్ని తీసుకుంటుంది. తీసుకున్నంత మాత్రాన ప్రాబ్లం లేదు. ఓకే. కానీ ఏమవుతుందంటే అక్కడ ఒక ఎమోషన్ తయారవుతుంది. అయ్యో, ఇది తీసుకున్నాను, దీన్ని పోగొట్టుకోకూడదు, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ఎమోషన్ వస్తుంది. ఆ ఎమోషన్ వచ్చినప్పుడు ఫీలింగ్ ఎక్స్ప్రెస్ అవుతా ఉంటుంది. ఓకే. అట్లా ప్రతి దాంట్లో ఒక ఆబ్జెక్ట్ కాదు, ఒక రిలేషన్ కాదు, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఇది నువ్వు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాము ఏంటి? సమలోష్టాస్మ కాంచనః అనేది. నీకు ఆ బంగారము, మట్టి, రాయి, మట్టిని చూస్తే అసహించుకోవచ్చు. ఓ రాయిని చూస్తే నువ్వేమనుకుంటావు? ఓ బంగారాన్ని చూస్తే నీలో ఎమోషన్ ఏంటి? బంగారం అంటే ఇక్కడ నీకు ముఖ్యమైనదన్నమాట. ఓకే. అట్లా ఈ బాడీ, మైండ్ లెవెల్‌లో, ఇంటలెక్ట్ లెవెల్‌లో చెప్పుకున్నాం. అదే మన వరకు వస్తే ఏంటి? ఆధ్యాత్మికంగా తీసుకుంటే, ఆధ్యాత్మికం లెవెల్‌లో కూడాను ఒక శ్రవణం చేస్తున్నప్పుడు ఒకటి విన్నాం మనం. విని
బాడీ ఎలా తీసుకుంది, అది పర్సీవర్గా ఎలా తీసుకుంది. ఓకే, ఆ ఎమోషన్స్ నీలో ఏమొస్తున్నాయి దాంట్లో. ఓకే, సత్వగుణ పరంగా వస్తున్నాయా, రజోగుణ పరంగా. ఒక పూజా కార్యక్రమము ఒకటి బాగా చేయాలని, ఒక అన్న సంతర్పణ చేయాలని, లేకపోతేనేమో ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి హెల్ప్ చేయాలని, కొన్ని ఎమోషన్స్ ఒకటి చూసినప్పుడు, ఒక సన్నివేశాన్ని నువ్వు చూసినప్పుడు నీలో ఎమోషన్స్, ఫీలింగ్ మైండ్ ద్వారా వ్యక్తమవుతున్నాయి. అవి నీకు సత్వగుణ పరంగా ఉందా, రజోగుణ పరంగా ఉందా, తమో గుణ పరంగా ఉందా అనేది విశ్లేషణ చేస్తుంది. తమో గుణంలో ఉంటే అసలు నువ్వు ఇక్కడ దాకా రావు కదా. సో అంటే ప్రతి దాంట్లో నువ్వు చేయాలనుకున్న సేవలో కానీ, నువ్వు చేయాలనుకున్న పనిలో కానీ, ఎక్కడైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ బాడీ లెవెల్లో శ్రవణ, మనన, నిధిధ్యాస, ఇంటలెక్ట్ లెవెల్లో నిధిధ్యాస అన్నమాట. ఆధ్యాత్మిక పరంగా చెప్పుకుంటే అలా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ దీంట్లో చెప్పుకోవచ్చు అనమాట. మనం అంటే దేనికైనా ఇది వర్తిస్తుంది అనమాట. మనల్ని మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నామో, మనం ఏ లెవెల్లో ఎదగాలి అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, యా, లెట్స్ గో టు నెక్స్ట్. కీప్ గోయింగ్. సో ఇక్కడ జస్ట్ స్టాప్ దేర్. యా, assessing, just stop there. యా, జస్ట్ స్టాప్. స్టెప్స్ టు బికమ్ అని ఉంది, అక్కడ ఆపాలి. No, you have to go up, I think. ఇందాక స్టెప్స్ టు బికమ్ అని వచ్చింది చూడు. పైకి ఇంకా పైన ఉంటుందా? పైకి వెళ్ళాలి. లేకపోతే ఒక పని చేద్దాం, 26వ శ్లోకానికి వెళ్దాం. ఇదే కదా? 26కి వెళ్ళు ఒకసారి. 26కి వెళ్ళు ఒకసారి, పైకి వెళ్ళు. 26, 27 చెప్పుకొని అప్పుడు ఆ స్టెప్స్కి వెళ్దాం. యా, కీప్ ఇట్ దేర్. ఈ శ్లోకం ఒకసారి చూద్దాము. మాంచయో వ్యభిచారిణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ కొన్ని ఇప్పటిదాకా గుణాతీత లక్షణాలు చెప్పి, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైతే అవ్యభిచారేణ భక్తి యోగేన అని చెప్తున్నారు. ఎవరైతే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాధకుడు అనన్య భక్తి యోగం ద్వారా నన్నే నిరంతరం భజిస్తూ ఉంటారో అతడు కూడాను ఈ 3 గుణాలను పూర్తిగా అధిగమించి పరమాత్మ ప్రాప్తికై అర్హుడవుతాడు అని చెప్తున్నారు. ఓకే, బ్రహ్మభూయాయ కల్పతే. మామూలు చూడటానికి ఇది ఏంటంటే భక్తి యోగం లాగా అనిపిస్తుంది మనకి, కానీ ఇక్కడ ఇంతకుముందు భక్తి యోగంలో అవన్నీ చెప్పారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఎవరైతే ఈ అనన్య భక్తి యోగాన్ని చేస్తూ, భక్తి యోగం అంటే ఏంటి ఇక్కడ ఇంతకుముందు చెప్పారు, ఏం చెప్పారు, గుణాతీతుల యొక్క లక్షణాలు చెప్పి ఆ గుణాతీతుడు ఎలా అవ్వాలి అని చెప్తూ మనకి ఆత్మ విశ్లేషణ గురించి చెప్పారు. ఆ నేతి సిద్ధాంతాన్ని ఎలా చేయాలి అనేది అంటే ఏంటి, బాడీ మైండ్ ఇంటలెక్ట్ లెవెల్లో, శ్రవణ మనన నిధిధ్యాసల లెవెల్లో నీకు దానిపైన శ్రద్ధ ఉండాలి బాగా. అంటే నమ్మకం ఉండాలి, నిన్ను నువ్వు విశ్లేషణ చేసుకునే ధైర్యం ఉండాలి, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసేటువంటి గుణం నీలో ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ముందుకు వెళ్తావు అనమాట. ఇప్పుడు వెంటనే ఎవరన్నా మనతో ఏదన్నా మాట్లాడినప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఎవరన్నా చెప్తున్నప్పుడు, ఏదన్నా వింటున్నప్పుడు, వాళ్ళు ఫలాంది అని చెప్పినప్పుడు ఏంటంటే, నాకు ఆ గుణం లేదు, నేను అలా ఉండను అని చెప్పి అంటాం మనం. ఎందుకంటే మనకు నిజంగా లేదు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంకా పొరల్లో డీప్గా ఈ ఆత్మవిశ్లేషణ చేసుకున్నప్పుడు ఉందా లేదా అనేది ఆత్మవిశ్లేషణ అనమాట. అంటే లేదు అనుకోగానే షట్ డౌన్ అయిపోతుంది అక్కడ. షట్ డౌన్ అయిపోతే ఆ సమతి ఏత అని చెప్పేసి రాదనమాట మనకి. బ్రహ్మభూయాయ కల్పతే లేక వెళ్ళలేము. ఆ పొర ఏదైతే లాస్ట్ పొర ఉందో దాన్ని తెలుసుకోలేము అనమాట.
అంటే మనం ఎప్పుడైతే లేదు, నేను ఇలా కాదు, నేను ఇలా ఉండను, నాకు అది లేదు అని అనుకున్నామో వెంటనే షట్ డౌన్ అయిపోయి యు ఆర్ బ్లాకింగ్ దట్ అన్నమాట. ఆ బ్లాకింగ్ చేసుకోకూడదు. ఎవరన్నా మనల్ని క్రిటిసైజ్ చేసినా, ఏదన్నా పాయింట్ చెప్పినప్పుడు మనము ఉందా? లేదా? అనే విశ్లేషణ చేసుకోవాలి. ఆ ఉందా? లేదా? అనే విశ్లేషణలో నుంచి ఆ పొర బయటపడటానికి ఇందాక మనం ఈశావాస్యోపనిషత్తులో ఆ బంగారు వర్ణ పొర ఏదైతే అనుకున్నామో, ఆ పొర తొలగాలి అంటే అదే అనమాట. అంటే ఏంటి ఇక్కడ అనన్య భక్తి యోగం అంటే ఏంటంటే, మనం నమ్మినటువంటి పరమాత్మ తత్వాన్ని అవ్యభిచారేణ భక్తేన. ఓకే. ఆ భక్తి యోగేన సేవతే అని చెప్పాడు. అంటే ఏంటి? నేను ఈ సుఖ సంగేన, జ్ఞాన సంగేన అనే వాటిని కూడా వదిలించుకోవాలి. ఓకే. అలా వదిలించుకోవాలి అంటే ఇది ఇంకా డీప్‌గా వెళ్ళాలి. అంటే దానిపైన అనన్య భక్తి ఉండాలి మనకి. అంటే పరమాత్మ తత్వం మీద అనన్య భక్తి. అవ్యభిచారేణ. అవ్యభిచారి అంటే ఏంటి? ఈ గుణాలకు అతీతంగా ఉండేటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అంటే మిక్స్ అయితే అది వ్యభిచారం. అవ్యభిచారి అంటే ఆ గుణాలు మిక్స్ కాకుండా ఉన్న స్థితే అవ్యభిచారి భక్తి అన్నమాట. ఓకే. ఇక్కడ భక్తి యోగం గురించి చెప్పట్లా. జ్ఞానం గురించి చెప్తున్నాడు. గుణాల గురించి చెప్తున్నాడు. అందుకని ఈ శ్లోకాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి. చేసుకుంటే ఆత్మ విశ్లేషణకి బాగా ఉపయోగపడుతుందన్నమాట. లేకపోతే ఇక్కడ ప్రశ్న అడగడానికి ఏముంది అక్కడ అర్జునుడు? లేకపోతే ఉపయోగం ఏముంది? కేవలం భక్తి అయితే ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు. ఓకే. దాన్ని కొంచెం విశ్లేషణ చేస్తే మనకు అర్థమవుతుందన్నమాట. ఈ ఈ 3 గుణాలని అధిగమిస్తాడు అని చెప్పి చెప్తున్నారనమాట. తర్వాత 27వ శ్లోకం కూడా చెప్పుకొని మనము స్టేజెస్‌కి వెళ్దాం ఒకసారి. 27వ శ్లోకానికి వెళ్దాం. జస్ట్ కెన్ యూ మూవ్ అప్? యాహ్! లీవ్ ఇట్ దేర్. ఇక్కడ బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ అని చెప్తున్నారు. ఇది చివరి శ్లోకం ఇంకా ఇది. ఇక్కడ అవ్యయస్య అని చెప్తున్నారు. ఏంటి? హి ఎందుకంటే ఇదంతా ఇంతకుముందు చెప్పిందంతా ఎందుకు అంటే అవ్యయస్య అంటే ఈ నాశరహితమైనటువంటి అంటే ఏంటి? ఈ గుణాలకు అతీతంగా ఉన్నది, సమతుల్యతతో ఉన్నది ఏదైతే ఉందో స్థితి ఆ బ్రహ్మణః పరబ్రహ్మకు అమృతస్య చ అంటే అమృతత్వము శాశ్వతస్య చ ధర్మస్య చ ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో అంటే ఆ ఒరిజినల్ కాన్షియస్నెస్ సుప్రీం కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఒరిజినల్‌గా ఐకాంతికస్య సుఖస్య అంటే అది మనం సచ్చిదానందం అని చెప్పుకుంటాం కదా! పరమానందము అని చెప్పుకుంటాం. అంటే ఐకాంతికస్య సుఖస్య అని చెప్తే ఏంటంటే అఖండమైనటువంటి ఆనందం అన్నమాట. ఓకే. ఇక్కడ ఐకాంతి అంటే అదనమాట అర్థం. అహం ప్రతిష్ఠ దానికి కూడా నేనే ఆధారము. ఓకే. దానికి కూడా నేనే ఆధారము అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఇందాక మనము అన్‌కండిషన్డ్ రెస్పాన్సు, కండిషన్డ్ రెస్పాన్సు, తర్వాత సబ్జెక్టు, తర్వాత ఎక్స్‌పీరియన్సు, ఎమోషన్స్ అవన్నీ చెప్పుకున్నాం గదా! ఆ ఫ్లో చార్ట్‌లో కూడా చూస్తే మనము ఎదగాల్సిన స్థితి తైత్తిరీయంలో కానీ, లేపోతే మనం తత్వబోధలో గానీ, ఈ సృష్టి క్రమం గురించి చెప్పుకున్నప్పుడు శబ్ద, స్పర్శ, రూప ఇందాక ఎగ్జాంపుల్ అడిగావు. ఎగ్జాంపుల్‌లో శబ్దానికి సంబంధించింది గాని, స్పర్శకి సంబంధించింది గాని, రూప, రస, గంధాదులు ఈ ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఆబ్జెక్ట్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఏదైతే అది ఉన్నాయో ఆ ఎక్స్‌పీరియన్సెస్ ప్రతి దాంట్లో ఈ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అది చెప్తున్నారిక్కడ. అది చేస్తే ఉపయోగం ఏంటి? సచ్చిదానందం. అంటే నెక్స్ట్ రాబోయే అధ్యాయంలో ఏంటది మనకి పురుషోత్తమ ప్రాప్తి అన్నమాట. ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగానికి తీసుకెళ్తున్నారు మనకి నెక్స్ట్ అన్నమాట. అది అదంతా తీసుకెళ్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోధ్యాయ అని చెప్పేసి ఈ గద్యం ఉంటుంది చివర్లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఈ ఈ స్టేజెస్ ఒక్కసారి కొంచెం బ్రీఫ్‌గా చెప్పుకొని వి విల్ కంక్లూడ్ దిస్ సత్సంగ్. కెన్ యూ గో అప్ నౌ కవిత?
stages, just a little bit above, go up. Yeah. ఇక్కడ yeah, yeah, go just a అంతేనా? little ఇంకా bit. పైకి Yeah, వెళ్ళనా? just no, that's enough. సో ఇక్కడ మనము చూస్తే అసెసింగ్ అవర్ పర్సనాలిటీ. ఓకే, కొంచెం కిందకి వెళ్ళు, పైకి కొంచెం కిందకి, జస్ట్ లిటిల్ బిట్. యా, దట్స్ ఎనఫ్. ఇక్కడ అసెసింగ్ అవర్ పర్సనాలిటీ, మనము గుణాతీతుల్లో మనం లక్షణాలని అలవాటు చేసుకున్నప్పుడు మనం ఎస్ఎస్ ఎలా చేసుకోవాలి వీటిని అనేది మనం పరిశీలించుకోవాలి. ఆ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అసెస్ చేసుకోవాలి, అసలు ఈ అసెసింగ్ అన్ను తర్వాత మనము ఈ స్టెప్స్ కూడాను ఇంకొకసారి ఎప్పుడన్నా ఆ, వేరే టాపిక్ చెప్పుకున్నప్పుడు కూడాను మనము మళ్ళా ఒకసారి దీన్ని చెప్పుకుందాము నెక్స్ట్ టైం ఎప్పుడన్నా. బట్ బ్రీఫ్గా చూపిస్తాను ఈరోజు. ఈ ఈ మ్యాటర్ డామినెన్స్ స్టెప్ 1 అంటే ఏంటి? తమోగుణ ప్రధానమైనటువంటిది. మనము లక్షణాలు, మనలో కాంబినేషన్స్ పర్మిటేషన్స్ ఉంటాయి అని చెప్పాను. ఆ లక్షణాలు మనం ఆత్మ విశ్లేషణ చేసుకొని నేతి సిద్ధాంతం ద్వారా మనం ముందుకు వెళ్తున్నప్పుడు, మనల్ని మనం తెలుసుకోవడానికి మూలానికి వెళ్తున్నప్పుడు, ప్రతి లక్షణంలో శబ్ద స్పర్శ రూప రస గంధాదుల్లో ఈ ఈ ఫ్లో చార్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ, ఆ ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే సబ్జెక్ట్ కానీ, సబ్జెక్ట్ పరంగా వాటన్నింటినీ మనము ఒక్కొక్క లక్షణంలో, ఒక్కొక్క గుణంలో, మనకున్నటువంటి వాసనల్లో మనం తమోగుణ ప్రధానంగా ఉన్నామా, లేకపోతే స్టెప్ 2లో మ్యాటర్ డామినెన్స్లో నుంచి ఎనర్జీలోకి వస్తున్నాం అంటే ఏంటి? రజోగుణ ప్రధానంగా వస్తున్నామా అంటే ఏంటి? అక్కడ రిలీజియస్ రిచువల్స్ చేసుకుంటూ మన సకామ కర్మలు చేసుకుంటూ ఉండటము. స్టెప్ 3కి వచ్చేటప్పటికి ఆ ఎనర్జీ డామినెన్స్లో నుంచి అంటే రజోగుణ ప్రధానంగా ఉన్న దాంట్లో నుంచి కొంచెం నిష్కామ కర్మలు చేసుకుంటూ కొంచెం స- ఆ సెల్ఫిష్నెస్ని అధిగమిస్తూ కొంచెం కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ ఉంటాం. స్టెప్ 4కి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ రజోగుణంలో మళ్ళా కొద్దిగా సత్వగుణం కలిసి సకామం కాస్త, ఇంతకుముందు సకామంలోనేమో ఎవరికి హాని లేకుండా నాకు మాత్రమే ఉపయోగం ఉండేట్టు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చే స్టెప్ 4లోకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం సెల్ఫ్లెస్ యాక్షన్ చేస్తూ కూడాను నాకు నేము ఫేము రికగ్నిషన్ ఇవి కావాలి. అంటే ఇవన్నీ బాహ్యంగా చెప్పుకోవచ్చు మనము, కానీ మనం ఆధ్యాత్మిక సాధకుడుగా కూడాను వీటన్నింటిలో ఉంటామన్నమాట. స్టెప్ 5 వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఈ సత్వగుణం ప్రధానంగా కొంచెం మనకి రజోగుణం బాగా తగ్గిపోయి కొంచెం బాడీ మైండ్ ఇంటలెక్ట్ లెవెల్కి తీసుకెళ్తా ఉంటాం అనమాట ప్రతిదీ. కెన్ యూ మూవ్ అప్? యా, కీప్ గోయింగ్. యా, యా. స్టెప్ 6 వచ్చేటప్పటికి బాగా సత్వగుణ ప్రధానంగా వచ్చి ఇదంతా మనం చెప్పుకున్నదే ఇప్పటిదాకా. బట్ స్టెప్ 7 కంప్లీట్గా బియాండ్ డామినెన్స్ అంటే గుణాతీతుడు అయ్యేటువంటి స్థితి అన్నమాట. అది ఎలా అనేది ఈ ఫ్లో చార్ట్ ద్వారాను గుణాతీతుడి యొక్క లక్షణాలు ఈ ఈ స్టెప్స్ ద్వారా ఎక్కడ తమో గుణంలో ఉన్నాము, ఎక్కడ తమో రజోగుణ కాంబినేషన్స్లో ఉన్నాము, ఎక్కడ రజో సత్వగుణ కాంబినేషన్లో ఉన్నాము, ప్రతి ఒక్క విశ్లేషణ మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. తర్వాత స్టెప్స్ టు బికమ్ గుణాతీత అనేది జస్ట్ ఒకసారి చూసేసి విల్ కంక్లూడ్ ఇట్ టుడే. కెన్ యూ గో అప్? యా, లీవ్ ఇట్ దేర్. సో ఇది స్టెప్స్లో వచ్చేటప్పటికి ఇప్పటిదాకా ఏంటంటే సత్వరజో గుణంలో అని చెప్పి తెలుసుకుంటూ వచ్చాము ఆ స్టెప్స్లో, ఇంతకుముందు చెప్పుకునే వాటిలో. ఇప్పుడు ఏంటంటే అసలు ఆ నేచర్ ఏంటి, నేను ఈ వాసన ఎందుకు, ఈ వాసన సత్వంలో నుంచి వస్తుందా, రజస్సులో నుంచి వస్తుందా, తమ గుణంలో నుంచి వస్తుందా, ఈ మనం ఎక్స్పీరియన్స్ అయ్యే ఎమోషన్స్ అన్నీ చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఏమో ఇవన్నీ స్టెప్ 2లో మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు అది ఎలా బంధిస్తుంది. ఇంతకుముందు మనం 5 చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు వేరేవన్నీ గతి అని చెప్పేసి లక్షణము, లింగము అట్లా కొంచెం దానికి రిలేటెడ్గానే అనమాట ఇది కూడా. మనము
ఫస్ట్ ఏమో అసలు ఈ ఏ గుణం నుంచి ఈ ఎమోషన్ వస్తుందో అర్థం చేసుకుంటాం. సత్వగుణంలో నుంచి వస్తుందా? అంటే ప్రేమలో నుంచి వచ్చిందా? రాగద్వేషంలో నుంచి వచ్చిందా? లేకపోతే ఇష్టం లేక వచ్చిందా? ఇప్పుడు ప్రేమలో నుంచే ఒకళ్ళ మీద ప్రేమ, ఆ ప్రేమ ఉన్న వాళ్ళకి ఎవరన్నా కష్టం కలిగించినప్పుడు వాళ్ళ మీద ద్వేషం వస్తూ ఉంటుంది. అలానే ఒకటి కావాలి అనుకున్నది ఉంది మన దగ్గర, దానికి అబ్స్ట్రక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అక్కడ ప్రాబ్లం అవుతా ఉంటుంది. సమతుల్యత ఉండదు మనకి కదా! సో, ఒకటి కావాలి, ఒకటి వద్దు అనేది భావనలన్నీ వస్తా ఉంటాయి. ఆ స్టెప్ 3లో ఏది డామినెంట్ చేస్తుంది అని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది సత్వగుణ పరంగా నేను కష్టపడుతున్నానా? రజోగుణ పరంగా కష్టపడుతున్నానా? తమోగుణ పరంగా కష్టపడుతున్నానా? తర్వాత అది అయిన తర్వాత ఏంటంటే, ఆ ఈచ్ ఎలిమెంట్ మన గోల్‌కి గుణాతీతులం అవ్వటానికి ఆ స్థితిలో అంటే ఏదో మనం ఏదో టాప్ లెవెల్‌కి వెళ్ళిపోవటం అనే కాకుండా, ఆ పర్టిక్యులర్ ప్రాబ్లము, ఆ పర్టిక్యులర్ వాసనలో మనము ఎలా గోల్‌కి రీచ్ అవ్వటానికి దాన్ని ఏది అబ్స్ట్రక్షన్‌లో ఏది పట్టుకుంటే అయితుంది అనేది ఎక్స్‌ప్లోర్ చేస్తాం. చేసిన తర్వాత దాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే సిట్యుయేషన్స్ ఏంటి? ఓకే. ఒక ఆబ్జెక్ట్ ఇందాక ఫ్లో చార్ట్‌లో ఆబ్జెక్ట్ అబ్స్ట్రక్ట్ చేస్తుందా? లేకపోతే ఎమోషన్ దాన్ని డిస్టర్బ్ చేస్తుందా? లేకపోతే ఒక బుద్ధి పరంగా నాలో ఉన్నటువంటి భావన పరంగా నేను దానికి దూరం అవుతున్నానా? ఓకే. అంటే ఏంటి? ఒక వ్యక్తి నాకు అడ్డం అనుకుంటున్నానా? ఒక సిట్యుయేషన్ నాకు అడ్డం అనుకుంటున్నానా? లేదా నాకు ఇంతకు ముందు ఆ సిట్యుయేషన్ బాధ కలిగించింది. ఇది నాకు అడ్డు అనుకునే ఎమోషన్‌తో నేను వద్దనుకుంటున్నానా? లేకపోతే బుద్ధిపరంగా ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడి, ఒక ఇంటలెక్ట్ లెవెల్‌లో ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడి, నాకది మంచిది కాదు అని అనుకుంటున్నానా? ఒక సాధకుడి దగ్గరికొచ్చేటప్పటికేంటంటే, ఒక గురువు దగ్గరికెళ్ళాము. ఎళ్ళగానే ఏం చేస్తాము అంటే, మనకు తెలిసిన నాలెడ్జ్‌తో, మనకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌తో వాళ్ళు చెప్పిన దాన్ని ఒక క్రిటిక్‌గా చూస్తాం. కానీ క్రిటిసిజంలోకెళ్ళిపోతాం. క్రిటిసిజంలోకెళ్ళేటప్పటికి ఎమోషన్ వస్తుంది. క్రిటిక్‌గా ఉన్నప్పుడేంటంటే, మంచిని స్వీకరిస్తావు. ఇగో ఇది నాకు సరిపడదు కాబట్టి ఇది నాకు అక్కర్లేదు అనుకుంటావు క్రిటిక్‌గా ఉంటే. క్రిటిసిజంలోకెళ్ళిపోయినప్పుడు ఏంటంటే, దాన్ని వేరే రకంగా చూస్తావు. మంచిని తీసుకోవు. చెడుని మాత్రమే విమర్శిస్తావనమాట. అది పట్టుకుంటా. ఒకటిని మన ముందుకొచ్చింది అంటే ఏంటంటే, ఈ సృష్టిలో మనలో ఏదో భావన ఈ బాడీ, మైండ్, ఇంటలెక్ట్ లెవెల్‌లో ఏదో ఒకటి అడ్డుపడతా ఉంటే, మన ముందుకొచ్చినప్పుడు దాన్ని విశ్లేషణ చేయాలి. ఇందాక చెప్పాను. ఏంటి? నాకు లేదు అనుకోకూడదు. ఈ ఈ తత్వం నాది కాదు అనుకోకూడదనమాట. ఉంటే అని క్వెషన్ ఏసుకోవాలి. ఉంటే అని క్వెషన్ ఏసుకున్నప్పుడు ఆ విశ్లేషణ జరిగి బియాండ్ వెళ్ళగలుగుతామనమాట. అప్పుడు స్టెప్ 6లో గెయిన్ ది అడ్వాంటేజ్ ఆఫ్ గోయింగ్ బియాండ్ ఆల్ 3 ఎలిమెంట్స్ అనమాట. ఇట్లా దీన్ని ఒక్కదాన్నే మనం క్లాస్‌లాగా చెప్పుకోవచ్చనమాట. ఈ ఎగ్జాంపుల్స్ మొత్తం. ఇంకొకటేంటంటే ఈ గుణాతీతుల లక్షణాలు మనం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాము. ఈ మొత్తం అన్నీ చెప్పుకుంటూ వచ్చి నెక్స్ట్ పురుషోత్తమ ప్రాప్తికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పురుషోత్తమ ప్రాప్తిలో కూడాను ఈ గుణాతీతులమయ్యేటువంటి ఈ బియాండ్ వెళ్ళేటువంటి లక్షణాలు, ఆ ప్రాసెస్ కూడాను ఉంటుందన్నమాట. ఎందుకు అంటే, మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పిన తర్వాత కూడాను అయిపోవాలి ఇక. 15వ అధ్యాయం అయిపోతే భగవద్గీత అయిపోవాలి. ఎందుకంటే యూ అటైన్డ్ పురుషోత్తమ ప్రాప్తి. మళ్ళా 16, 17, 18 అధ్యాయాలు ఎందుకు పెట్టాడు భగవానుడు అంటే, ఎందుకు అంటే అదనమాట. అంటే ఏంటి? ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అయితే సరిపోదు. అవస్థితః అని చెప్పాడు. దాంట్లో ఉండాలి నువ్వు. ఆ స్థితిలో బ్రాహ్మీ స్థితిలో ఉండాలి. అంటే ఒక పరాభక్తుడి లెవెల్‌లో గాని, గుణాతీతుడి యొక్క లక్షణాల్లో గుణాతీతుడిగా ఉంటానికి, తర్వాత స్థితప్రజ్ఞుడిగా ఉంటానికి, అవన్నీ ఉండాలి అంటే నీకేం కావాలి అంటే, మనలో ఇంకా ఏముంటుంది? దైవాసుర సంపత్తులుంటాయి. ఓకే. ఇంకా లోపల పొరలు పొరలుగా ఉంటుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే నెక్స్ట్ 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్ విభాగ యోగం పెట్టాడు. దాని తర్వాత
మళ్ళా శ్రద్ధాత్రయ విభాగం అంటే ఏంటి? నువ్వు నమ్మింది నమ్ము. ఇందాక చెప్పుకున్నామే బ్రహ్మ భూయాయ కల్పతే అని చెప్పేసి. ఆ గుణాతీతుడిగా ఎదగటానికి నీకేం కావాలి? అవ్యభిచారే భక్తి ఉండాలి. దేని మీద? పరమాత్మ స్థితిని నువ్వు నమ్మాలి గట్టిగా. శ్రద్ధాత్రయ విభాగ యోగం చెప్పాడు. దాని తర్వాత చివరికి ఆ మోక్ష సన్యాస యోగం చెప్పాడు 18వ అధ్యాయం. అందుకని ఇట్లా వచ్చిందనమాట. ఓం హరి ఓం తత్సత్. శ్రీనివాస్, ఆ ఆల్గోరిథమును